ओम नमः शिवाय। 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 श्री गणेशाय नमः। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सरस्वत्यै नमः। श्रीपादवल्लभ श्रीपादवल्लभ नरसिंह सरस्वती नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। श्री गुरुदत्तात्रेयाय नमः। श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। गं गं गणपति गं गं गणपति विनायक गं गं गणपति विनायक गं गं गणपति विनायक गं गं गणपति विनायक क्षिप्रगणपति विनायक क्षिप्रगणपति विनायक विभ्रमदूरा विनायक विभ्रमदूरा विनायक गं गं गणपति विनायक गं गं गणपति विनायक लंबोदर है विनायक लंबोदर है विनायक लंबउरगधर विनायक लंबउरगधर विनायक गं गं गणपति विनायक गं गं गणपति विनायक सच्चिदानंद विनायक सच्चिदानंद विनायक सच्चिदानंद विनायक सच्चिदानंद विनायक सद्गुरुदत्ता विनायक सद्गुरुदत्ता विनायक सद्गुरुदत्ता
सद्गुरुदत्ता विनायक सद्गुरुदत्ता विनायक गं गं गणपति विनायक गं गं गणपति विनायक गं गं गणपति विनायक हरि गं गं गणपति विनायक 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 सच्चिदानंद विनायक सच्चिदानंद विनायक सद्गुरुदत्ता विनायक सद्गुरुदत्ता विनायक गं गं गणपति विनायक गं गं गणपति विनायक गं गं गणपति गं गं गणपति गं गं गणपति विनायक गं गं गणपति गं गं गणपति गं गं गणपति विनायक हरि गं गं गणपति विनायक हरि गं गं गणपति विनायक 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 विनायक। जय बोलो गणपति महाराज की जय। हर नमः पार्वती पतये हर हर महादेव। अष्टमूर्ति सत्पुरुषः अष्टमूर्ति सत्पुरुषः अंदर चप्पंడి अष्टमूर्ति सत्पुरुषः सदैकादशमूर्तिमान् सदैकादशमूर्तिमान् पंचविंशतिलीलात्मा पंचविंशतिलीलात्मा शिव एव गतिर्मम शिव एव गतिर्मम शिव एव गतिर्मम शिव एव गतिर्मम। అష్టమూర్తి సత్పురుష అందరి జీవాత్మలోనూ ఉన్నవాడు, అందరినీ నడిపిస్తున్నవాడు పరమాత్మ సత్పురుష సదైకాదశమూర్తిమాన్ ఏకాదశమూర్తిమాన్ ఏకాదశ రుద్రులు ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాం. ఏకాదశ రుద్రులు సంతోషిస్తే ఘోరాన్య శివాన్య ఘోరారూపం స్వామి యొక్క ఘోరాతను ఘోరా శరీరం, శివాతను అదే అఘోర. ఈ రెండు శరీరాల్ని కూడా శాంతపరచడం కోసం ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తాం. మనం ఏకాదశ రుద్ర హోమాన్ని చేస్తాం. అటువంటి ఏకాదశ రుద్రమూర్తి అయిన స్వామి పంచవింశతి లీలాత్మ. పంచవింశతి సాంఖ్యయోగంలో చాలా ప్రధానమైన స్థానం. 25 తత్వాలు. ఈ 25 తత్వాలతో సమస్త సృష్టిని నడిపిస్తున్నవాడు అటువంటి శివుడే నాకు గతి. శివ ఏవ గతిర్మమ శివ ఏవ గతిర్మమ. పానీయ రూప పరమేశ జగత్ పవిత్ర. పానీయ రూప. ఆహా, ఊరికే చూడటం కాదు, దూరంగా నమస్కారం చేయటం కాదు, మన చేతికి దొరకడండి అనేవాడు కాదు, చాలా దగ్గరగా తీసుకోవచ్చు. దగ్గరగా అంటే లోపలికి తాగేసేయచ్చు. పానీయ రూప. జలస్వరూపంగా ఉన్నావు కదా, జలరూపంగా ఉన్నావు అంటే మా ఉదరంలోకి జలరూపిగా వెళ్తున్నావు. పానీయ రూప. జంబుకేశ్వర స్వామి. నిన్న మనం భవాయ జలమూర్తయే నమః. భవాయ ఈ ప్రపంచాన్ని రక్షణ చేస్తున్నవాడు భవమూర్తి. భవం అంటే సంసారం, భవం అంటే సృష్టి, భవ అంటే పుట్టాం, భవ అంటే పుట్టిన వాళ్ళు. ఈ పుట్టిన వాళ్ళందరినీ కూడా రక్షణ చేసేవాడు భవమూర్తి. భవ, హే భవ త్వం మమ రక్షాకరో భవ. ఓ భవమూర్తి,
ఓ జలమూర్తి, నువ్వు మా అందరికీ రక్షణని కలిగించు. భవమూర్తిగా, పానీయమూర్తిగా, పానీయ రూప పరమేశ జగత్ పవిత్ర, జగత్తుని పవిత్రం చేస్తున్నాడు. ఆచమనం చేయకుండా, గురునామాన్ని ఉచ్చారణ చేయకుండా, ప్రాణాయామం చేయకుండా ఏ వ్రతం, ఏ పూజ, ఏ సాధన, ఏ మంత్రం ఫలించదు, సిద్ధినివ్వదు. అందుకనే జగత్ పవిత్ర, జగత్తునే పవిత్రం చేస్తున్నాం. ప్రొద్దున స్వామీజీ చెప్పారు కదా జలతత్వాన్ని గురించి. జలమే ప్రధానం, జలమే మూలం సృష్టికి. జలం లేకపోతే ఏమీ లేదు. ఆపోహిష్ఠామయోభువ తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే. ఆపోవా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాప. ఈ కనిపించే ప్రపంచమంతా నీరే కదా, నీరు లేకుండా ఏముంది? విశ్వాభూతాన్యాప. ప్రపంచంలో ఉన్న దేవతలు, మనుష్యులు, యక్ష, కిన్నర, కింపురుష సమస్త జంతుజాలం కూడా నీరు మీదే ఆధారపడి ఉంది కదా. ఆ నీటి రూపంగా ఉన్నాడు, జలమూర్తిగా ఉన్నాడు స్వామి. జగత్ పవిత్ర చిత్రం విచిత్ర సుచరిత్ర. విచిత్ర సుచరిత్ర, చాలా చిత్రంగా ఉంది ఆయన రూపం, ఆయన లీల, ఆయన చరిత్ర. ఎక్కడో శ్మశానంలో తిరుగుతాట, పాములు కట్టుకుంటాట, బేరుండాలనే మాలలాగా ధరిస్తాట, జటాజూటాన్ని ధరిస్తాట, ఎప్పుడు స్నానం చేస్తూనే ఉంటాట. తల తుడుచుకోవటం అనేదే లేదుట ఆయనకి. ఎప్పుడు ఆయన తల ఆరదు, ఎప్పుడు అభిషేకం జరుగుతూనే ఉంటుంది. మనం మరిచిపోతామని, అభిషేక ప్రియుడు కదా, చాలా ఇష్టం అభిషేకం అంటే ఆయనకి. నెత్తి మీదే పెట్టేసుకున్నాడు గంగని. ఒకవేళ వీళ్ళు మరిచిపోయినా కూడా నాకు ఎప్పుడు అభిషేకం జరుగుతూ ఉండని అని నెత్తి మీదే పెట్టుకున్నాడు. చాలా చిత్రంగా ఉన్నాడు. గజ చర్మాంబరధారి కృత్తివాస పినాకి. కృత్తివాస, ఆ గజాసురుడికి మోక్షాన్ని ఇవ్వటం కోసం గజ చర్మాంబరధారి హిమాలయాల్లో సంచారం చేస్తూ ఉంటాడు. భస్మలేపాన్ని చేసుకుని ఉన్నాడు. చాలా విచిత్రంగా ఉంది ఆయన రూపం. వృషభం, ధర్మాన్ని ఎక్కి తిరుగుతూ ఉంటాడు. వృషభం అంటే ధర్మం. హిమాలయం అంటే శాంత చిత్తం, శాంత చిత్తంలో ఉంటాడు ఆ స్వామి ఎప్పుడు కూడా. చిత్రం విచిత్ర సుచరిత్ర కరోషి నూనం. చిత్రం కరోషి, నీ లీలలు ఇవి అని చెప్పలేం. నీ చమత్కారం, నీ మహిమ, నీ కృప, నీ కరుణ, నీ దయ ఇంత అని చెప్పలేం. అటువంటి అద్భుతమైన దయ నీది, అటువంటి అద్భుతమైన కరుణ నీది. చిత్రం విచిత్ర సుచరిత్ర కరోషి నూనం విశ్వం పవిత్రమమలం కిము విశ్వనాథ. విశ్వం పవిత్రం, మొత్తం ప్రపంచాన్ని పవిత్రం చేస్తున్నావు. చిత్రంగా, చాలా చమత్కారంగా నీ గంగాధారతో జలమూర్తిగా ఉండి ప్రపంచానంతా కూడా పవిత్రం చేస్తున్నావు. వర్షాలు లేకపోతే ఏమైపోతుంది మన బతుకు? ఎట్లా జీవిస్తాం? వర్ష రూపంగా అన్నాన్ని ఇచ్చి, అన్న రూపంగా సత్వశుద్ధిని ఇచ్చి, మంచి అన్నాన్నే తినాలి. అన్నం తినేప్పుడు మాట్లాడకూడదు, అన్నం పవిత్రంగా తినాలి. చాలా కండిషన్స్ ఉన్నాయి అన్నం తినేప్పుడు. ఆశ్రమంలో తీసుకునేది అన్నం కాదు, అమృతం. అది అమృత నైవేద్యం సమర్పయామి అంటారే, అమృతం, అదే ప్రసాదం. అది మనం ఇళ్లలో తినేప్పుడు చాలా జాగ్రత్తగా అన్నాన్ని పరబ్రహ్మ, అన్నం అనింద్యాత్, అన్నం బహుకుర్వీత, అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. ఎన్ని మాటలు చెప్పింది ఉపనిషత్తు అన్నాన్ని గురించి. అన్నమే బ్రహ్మ. అన్నపూర్ణ మందిరం, అన్నపూర్ణ, బ్రహ్మపూర్ణ, బ్రహ్మజ్ఞానంతో పూర్ణంగా ఉన్నది, జ్ఞానపూర్ణ. చదువు సరిగ్గా రావట్లేదు, జ్ఞాపక శక్తి ఉండట్లేదు, కొత్త విషయాలు స్ఫురించట్లేదు, అన్నదోషం. అన్నదోషం పోవాలి. అన్నాన్ని తీసుకునేప్పుడు ప్రార్థన చేయాలి, ఆచమనం చేయాలి, అన్నానికి ప్రోక్షణ చేయాలి, ప్రార్థన చేయాలి, ముందు లోన ఉన్న పంచప్రాణాలకి సమర్పణ చేయాలి. ఎన్ని సూక్ష్మాలు, ఎన్ని రహస్యాలు ఉన్నాయి. పరీక్ష చేస్తున్నాం మనం. అన్నంలో ఒకవేళ ఏదైనా దోషం కలిసిందా అని పరీక్ష చేసి తర్వాత అన్నాన్ని తీసుకుంటున్నాం. సైన్స్ ఉంది, ఆధ్యాత్మిక శాస్త్రం ఉంది, సామాజికంగా మన ఎదుగుదల కూడా అన్నంలో కనిపిస్తోంది. ఎన్ని కలిపారండి?
ఒక మాట చెప్పారు అంటే, మహాత్ములు సద్గురు ఒక మాట చెప్పాడు అంటే అది నీ పూర్వజన్మని, ఇప్పుడు నడుస్తున్న జన్మని, రాబోయే జన్మని కూడా తరింపజేస్తుంది. అటువంటి మాట అది సద్గురు మాట, వేదవాక్కు. ఆ వేదవాక్కు చెప్తోంది, వేదమాత ఉపదేశం చేస్తోంది. విశ్వం పవిత్రం అమలం కిము విశ్వనాథ పానావగాహనత ఏతదతో నతోస్మి. పానావగాహనత. ఎలా కనిపిస్తున్నావు? పానమూర్తిగా కనిపిస్తున్నావు. ఇంకా దేవుడు ఇంకా ఎంత దగ్గరగా ఉంటాడండి మనకి చెప్పండి. మన లోనికి వెళ్ళిపోతున్నాడు. లోనికి వెళ్ళిపోయి మంచినంతా మనకిచ్చి చెడునంతా తీసుకుని మళ్ళీ బయటికి వస్తున్నాడు ఆయన. ఇంకా ఏం కరుణ మన మీద చూపిస్తాడు చెప్పండి. దేవుడున్నాడా? దేవుడున్నాడా? ఇక ఎంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? జలస్వరూపం. ముందు పంచభూత స్వరూపంగా భగవంతుడిని దర్శనం చేయాలి. అందుకే మనం అష్టమూర్తి వైభవాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. పంచభూత లింగాలు. ఈ పంచభూతాల వల్లే మనం జీవిస్తూ ఉన్నాం. ఈ పంచభూతాల వల్లే నిలబడి ఉన్నాం. ఈ పంచభూతాలే నడిపిస్తున్నాయి. ఈ పంచభూతాలే ఆ స్వామి రూపంగా ఉన్నాయి. ఆ తత్వాన్ని మనం చెప్పుకుంటున్నాం. పానావగాహనత ఏతదతో నతోస్మి. అందుకే నీకు నమస్కరిస్తున్నాను స్వామి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నిన్న మనం ఆ జంబులింగేశ్వర స్వామి, జంబునాథ, జంబులింగ, జంబుకేశ్వర, అబ్లింగ, జలమూర్తి, భవమూర్తి, నానా పేర్లతో ఆయన పిలుస్తున్నాం. ఆయనకు సంబంధించిన, ఆయన భక్తుడికి సంబంధించిన ఒక దివ్యమైన కథ చెప్పుకున్నాం. ఆయన తత్వాన్ని కూడా మాట్లాడుకున్నాం, జలతత్వాన్ని. జలాన్ని గురించి వేద మంత్రాల పూర్వకంగా చెప్పాలి అంటే చాలా ఉంది. ఈ చాతుర్మాస్యం సరిపోదు. అన్ని వేదాల్లో అడుగడుగున పంచభూతాల గురించి ఎన్నో మంత్రాలు. అగ్నిని గురించి, పృథివీ గురించి, జలాన్ని గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఇదం వాగ్రే నైవ కించనాసీత్ నద్యోరాసీత్ న పృథివీ. ఏమీ లేదు సృష్టి ప్రారంభంలో. ఈ సృష్టి చేయాలి అని సంకల్పం చేశాడు. ఏం సృష్టించాడు? మొదలు ఏది సృష్టి అయింది? నీరు సృష్టి అయింది. నీరు కావాలి కదా? కాదు, ఆకాశం కదా సృష్టి అయిందని చెప్తున్నారు. ఆకాశం సృష్టి అయింది, కానీ ఆకాశం లేకపోతే అవకాశమే లేదే. ఆకాశం ఉన్నా కూడా మనకు తెలియటం లేదే. తెలిసేట్టుగా జీవజాలాన్ని సృష్టి చేసేట్టుగా మొదటి భూతం జలభూతం. ఆ జలభూతాన్ని సృష్టి చేసి అక్కడి నుండి పురుషుణ్ణి సృష్టి చేసి దేవతలకు ఇచ్చాట. అప్పుడు దేవతలకు సంతోషమైందిట. ఎన్నెన్నో ఇచ్చాడు భగవంతుడు, కానీ తృప్తి కాలేదు దేవతలకి. పశువులు ఇచ్చాడు, వద్దన్నారు. గుర్రాలు, ఇది మాకొద్దు. ఏవేవో ఇచ్చాడు, ఇవేవి వద్దు మాకు. అప్పుడు నీటి నుండి ఒక పురుషుణ్ణి సృష్టి చేసి ఇచ్చాడు. ఆహా, ఇది చాలా బాగుంది, మాకు ఉపకరిస్తుంది ఇది. ఈ జలం నుంచి వచ్చిన ఈ పురుషుడితో మేము ఇక ఈ భూమండలంలో సంచారం చేస్తామన్నారట దేవతలందరూ కూడా. ఉపనిషత్తు చెప్తుంది. అంత గొప్ప స్థానాన్ని జలానికి ఇచ్చారు. ఆ జలాన్ని కాపాడుకోవాలి, మనం రక్షణ చేసుకోవాలి. కాపాడు స్వామి అని ఆయన ప్రార్థన చేయాలి. రక్షణ చేయి. వ్యవసాయానికి అదే మూలం, మన ప్రాణధారణకు అదే మూలం, ఆరోగ్యానికి అదే మూలం, యోగ సాధనకు అదే మూలం, ఆధ్యాత్మిక చింతనకి నీరే మూలం. జలమూర్తి, జలస్వరూపంగా ఉన్నాడు. అటువంటి ఆ స్వామి ఈ జంబుకేశ్వర ప్రాంతానికి ఎలా వచ్చాడు అంటే, ఒకానొక సందర్భంలో శంభు మహర్షి, శంభు అంటే శివుడు, శంభు అనే పేరున్న మహర్షి, ఒక మహాముని తపస్సు చేస్తున్నాడు కావేరీ తీరంలో. ఇలా చేతులు పట్టుకుని తపస్సు చేస్తున్నాడు ధ్యానముద్రలో. ఆయన చేతిలో ఎక్కడి నుంచి పడిందో తెలియదు, ఒక నేరేడు పండు పడింది. జంబూ ఫలం అంటే నేరేడు. నేరేడు పండు పడింది. ఆ నేరేడు ఎలా ఉంది? శివలింగంలాగా ఉంది. మనం ఈ సైజులో చూస్తాం, ఈ సైజులో చూస్తాం, పెద్ద శివలింగంలాగా ఉంది. ఆశ్చర్యమైంది ఆ మహర్షికి. బిల్వ ఫలాలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. బదరీ ఆశ్రమానికి వెళ్తే, కేదార్ బదరీ అటువైపు, నేపాల్ అటువైపు, అలా శివలింగాకారంలో ఉన్న నేరేడు పండు చేతిలో పడింది. ఆశ్చర్యమైంది ఆయనకి. మంచిది ఏదైనా మనకు దొరకంగానే తినాలనిపించదు సద్భక్తుడికి. తీసుకెళ్ళి గురువుకి ఇవ్వాలి అని అనిపిస్తుంది. వెంటనే తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వాలి.
ఎంత షాపింగ్ చేసినా ఎంత తిరిగినా కూడా తృప్తి లేదు. ఎందుకంటే బాగా నచ్చింది, మనస్సుకి బాగా నచ్చింది ఏది కంటపడట్లేదు. గురువుకి ఏమిద్దాం, ఏమి సమర్పణ చేస్తాం? చూశాడు, తినలేదు. ఎవరైనా అయితే భూలోకంలో తినేసేవాళ్ళేమో, కానీ ఆయన తినలేదు. చూడంగానే ఆహా, నా సద్గురువు శివ పరమాత్మ, ఆయనకి తీసుకెళ్ళి ఇవ్వాలి అనిపించింది. చాలా గొప్ప మహర్షి. నేరుగా కైలాసానికి వెళ్ళాడు. శివుడు ధ్యానంలో ఉన్నాడు. ప్రార్థన చేసి శివుడికి ఇచ్చాడు ఆ ఫలాన్ని. ప్రభు, ఈ ఫలం నీకే, ఈ నేరేడు పండు నీకే, తీసుకోని. శివుడు తీసుకున్నాడు. ఆహా, మంచి గిఫ్ట్ తీసుకొచ్చావయ్యా. చూడంగానే సంతోషం కలగంగానే భక్తుడి భక్తిని చూసి, నిన్న మైలవరం వాళ్ళు అరిసెలు తీసుకొచ్చారు, వెంటనే స్వామీజీ తినేశారు. చాలామందికి ఆశ్చర్యం అవుతుంది, ఏమిటి స్వామీజీ, భక్తి గెలిచింది అక్కడ, ప్రేమ భక్తి గెలిచింది. ఎంత తృప్తి, ఎంత సంతోషం. ఏం పూర్తిగా 100 అరిసెలు 200 అరిసెలు తినాల్సిన పని లేదు. ఊరికే అలా వేసుకుంటే చాలా తృప్తి, సంతోషం. అంటే దాన్ని తయారు చేసిన వాళ్ళకి, ఆ ఐడియా వచ్చిన వాళ్ళకి, దాన్ని తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళకి, దానికి సేవ చేసిన వాళ్ళకి, ఆ ఊరి వాళ్ళకి అందరికీ కూడా మంచిదవనే అనే సంకల్పం అక్కడ. శివప్రభువు చూశాడు ఆ పండు, చాలా మంచిదయ్యా తీసుకొచ్చామని వెంటనే తినేశాడు. ఆయన కూడా ధ్యానం నుంచి అప్పుడే లేచాడు కదా, ఉపవాసంలో ఉన్నాడేమో. ఆ నేరేడు పండు తినేశాడు. తినేసి విత్తనాన్ని ఇచ్చాడు శంభు మహర్షికి. ఏమయ్యా విత్తనం ఇచ్చావు ఎంగిలి అంటారేమో ఈ కాలంలో. ఆయన అట్లా అనలేదు. విత్తనమైనా దొరికిందే నాకు. ఆ విత్తనంలో ఒక చిన్న భాగం, ఒక చిన్న ముక్క నాకు ఇస్తే సరిపోతుంది అనుకునే మహర్షులు వాళ్ళంతా కూడా. విత్తనం ఇచ్చాడని ఏమీ అనుకోలేదు. ఆ విత్తనాన్ని తినేశాడు శంభు మహర్షి. తినేయగానే చాలా చిత్రం, ఎప్పుడైతే ఆ విత్తనం శంభు మహర్షి పొట్టలోకి వెళ్ళిందో ఒక భావన కలిగింది శంభు మహర్షికి. ఏమని? తానే నేరేడు వృక్షం అయిపోయినట్టుగా ఆ భావన వచ్చింది. చెప్పాడు శివుడికి, ప్రభు చాలా విచిత్రంగా ఉంది ఇది, ఈ ఆలోచన. నేనే చెట్టు అయిపోయినట్టుగా నాకు అనిపిస్తోంది, నేనే నేరేడు చెట్టు అయిపోయినట్టుగా. అంటే ఆయన మనస్సులో అనుకున్నాడు మాట, ఈ చెట్టు ఎంత భాగ్యం చేసిందో, ఎంత పుణ్యం చేసిందో కదా. ఆ చెట్టుకు కాసిన ఫలాన్ని శివుడు తిన్నాడు అంటే సాధారణం అది. ఒక్కొక్క పుష్పం కూడా అనుకుంటూ ఉంటుంది, దానికి కూడా పూర్వజన్మ ఉంది, ఊరికే రాలేదు అది. అందుకే మనం కోసి తీసుకెళ్ళి పడేయకూడదు, జాగ్రత్తగా స్వామికి అర్పణ చేయాలి దాన్ని. ఆ పుష్పం ఎంత సంతోషపడుతుంది, ఏ బంధంతో వచ్చిందో. ప్రతి దానికి ఒక కారణం ఉంది. మనం చూసేదానికి మనకి చాలా అవసరమైన వాటికి మాత్రమే విలువ ఇస్తాం. తీసుకెళ్ళి అర్పణ చేశాం, నిర్మాల్యం తర్వాత ఏమైందో తెలీదు. శివుడికి అర్పణ చేసిన పుష్పం కన్నా శివ నిర్మాల్యమే చాలా గొప్పది, గుర్తుపెట్టుకోండి. శివ నిర్మాల్యం చాలా గొప్పది. శివ నిర్మాల్యాన్ని దాటినందుకు ఎంత పాపాన్ని అనుభవించాడు తెలుసా పుష్పదంతుడు. పుష్పదంతుడు అని ఒక గంధర్వరాజు ప్రతిరోజు సూక్ష్మ రూపంగా వచ్చి ఒక రాజుగారి ఉద్యానవనంలో పూలు కోసుకుని వెళ్ళేవాడు. రాజుగారు చూస్తున్నారు, ప్రతిరోజు ఎవరో పూలు కోసుకెళ్ళిపోతున్నారు, చాలామందిని పెట్టాను ఇక్కడ, అందరూ ఉన్నారు చూసేవాళ్ళు కాపలా, కానీ ఎవరికి తెలియట్లేదు, ఎవరు కోసుకువెళ్తున్నారో తెలియట్లేదు. అప్పుడు రాజుకి అర్థమైంది, ఇది ఎవడో గంధర్వుడు చేస్తున్న పని, ఇది సూక్ష్మంగా వచ్చి కోసుకువెళ్తున్నాడు, వీడిని ఎలాగైనా పట్టుకోవాలి. ఎలా పట్టుకునేది అని ఆలోచన చేశాడు. గంధర్వుడు కనిపించట్లేదు కంటికి, ఎందుకని సూక్ష్మ రూపంలో సంచారం చేస్తున్నాడు. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి ఆలోచన చేసి శివ నిర్మాల్యాన్ని ఆ ఉద్యానవనంలో పెట్టాడు. శివ నిర్మాల్యం, ఈ శివ నిర్మాల్యం దాటుతాడు కదా, దాటంగానే వాడి శక్తి అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ సూక్ష్మ రూపిత్వం పోతుంది, కనిపిస్తాడు, అప్పుడు కంటపడతాడు, పట్టుకోవచ్చు. అప్పుడు ఇది ప్లాన్ రాజుగారిది. పెట్టాడు శివ నిర్మాల్యం. ఈ పుష్పదంతుడు గంధర్వరాజుకి తెలియలేదు నిర్మాల్యం ఉంది అని, చూసుకోలేదు. దాటాడు శివ నిర్మాల్యాన్ని. దాటంగానే అంతవరకు సూక్ష్మ రూపంగా ఎవరికి, మనుషులకి ఎవరికి కనిపించడు గంధర్వరాజు. శక్తి పోయింది వెంటనే. యుధిష్ఠిరుడు కదా అప్పటి వరకు ఆకాశంలో సంచారం చేస్తూ అశ్వత్థామా హతః కుంజరః అని ఒక చిన్న అబద్ధం ఆడాట. అంతవరకు ఒక 2 ఇంచులు భూమి నుంచి పైకి నడుస్తూ ఉండేవాడు, భూస్పర్శ లేదు. ఆ అబద్ధంతో, ఒక చిన్న అబద్ధంతో యుధిష్ఠిరుడు కిందకి దిగిపోయాడు భూమి మీదకి. అంటే అసత్య దోషం, ఎంత గొప్ప దోషం అది, ఎంత మహాపాతకం. అలా
ఆ పుష్పదంతుడు ఎప్పుడైతే శివ నిర్మాల్యాన్ని దాటాడో శక్తి పోయింది, కనిపించాడు. రాజు పట్టుకున్నాడు. నువ్వే ఇన్ని రోజులు పుష్పాలు కోస్తున్నావు నా ఉద్యానవనంలో, నువ్వు శిక్షించాల్సిన పని లేదు, నాకు నేనే శిక్షించుకుంటాను. ఇక మీద నన్ను అందరూ కూడా కుసుమ దశన అని పిలుస్తారు. పుష్పదంతా పేరు పోయింది, కుసుమ దశన. కుసుమ అంటే పుష్పం, ఈ పుష్పం దశన అంటే కాటేసింది. పాము కదా కాటేసినట్టుగా ఈ శివ నిర్మాల్యం నా పుణ్యాన్నంతా హరించేసింది. శివ నిర్మాల్యాన్ని దాటానే మహాపాపం వచ్చిందే. ఈ పేరుతో నేను ఇక మీద లోకంలో ప్రసిద్ధి, ఈ పేరుతోనే నేను స్తోత్రం చేస్తాను శివుణ్ణి అని శివ మహిమ్న స్తోత్రం అద్భుతంగా చేశాడు పుష్పదంతుడి. శివ మహిమ్న స్తోత్రం అద్భుతమైన స్తోత్రం. శివ నిర్మాల్యం చాలా విశేషమైంది. శివుడికి అర్పణ చేసే పుష్పం, దానికి ఎంత విలువ ఇస్తామో శివ నిర్మాల్యానికి కూడా అంతే విలువ ఇవ్వాలి మనం. ఎక్కడైనా నిర్మాల్యం పడింది అంటే తీసిపెట్టాలి వెంటనే. ఏం చేయాలి తెలుసా? దాన్ని తీసుకువెళ్ళి ఒక పెద్ద ఇంట్లో, మీరు ప్రతిరోజు పూజ చేస్తున్నారు కదా, ఒక పెద్ద పిట్ లాగా తయారు చేసుకోండి, ఒక పెద్ద గుంటలాగా తయారు చేసుకోండి. ఈ నిర్మాల్యాన్ని అంతా తీసుకువెళ్ళి రోజు దాంట్లో వేయండి, మంచి ఎరువు అవుతుంది. ఈ ఎరువు తీసుకువెళ్ళి ఉద్యానవనంలో వేయండి, వ్యవసాయంలో వేయండి, బ్రహ్మాండమైన పంట వస్తుంది, అద్భుతమైన పంట పండిస్తాడు స్వామి. ఈ పుష్పాలన్నీ తీసుకువెళ్ళి ఒక చోట పెట్టండి. నిర్మాల్యాన్ని వేస్ట్ చేయొద్దు ఎవరు కూడా. ఎక్కడైనా కనిపించింది అనుకోండి, పూజ అంతా అవుతూనే వెళ్ళిపోతాం, పట్టించుకోం. తర్వాత ఎన్ని పూలు కొనుక్కొచ్చాం, ఎంత వేసాం, అంత అయిపోయింది. పుష్పానికి పూజ కన్నా ముందు పూజ అయిన తర్వాత విలువ ఎక్కువ తెలుసా? ధన్యమైంది కదా గురు పాదాల మీద పడి, అందుకని ఇప్పుడు పుష్పం కాదు అది, దానికి చాలా గొప్ప విలువ, దానికి గొప్ప స్థానం వచ్చింది. దానికి ఇవ్వాల్సిన వెల మనం ఇవ్వాలి, దానికి ఇవ్వాల్సిన విలువ దానికి ఇవ్వాలి మనం, లేకపోతే పాపం వస్తుంది. అలా శంభు మహర్షి ఆ విత్తనాన్ని తిని తానే భావన చేశాడు, తానే వృక్షం అయిపోయినట్టుగా చెప్పాడు స్వామికి. ప్రభు, నేను వృక్షం అయిపోయినట్టుగా నాకు భావన కలుగుతోంది, చాలా మంచిది, నువ్వు వృక్షం అవ్వాలి అనేదే నా ఇష్టం. కావేరీ తీరానికి వెళ్ళి ఒక వృక్షంలాగా ఉండు నువ్వు. రాబోయే కాలంలో పార్వతీమాత అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తుంది. ఆ శివలింగానికి నువ్వు ఛాయగా ఉండు, నీడగా ఉండు, మహాక్షేత్రం అవుతుంది అని శివుడు చెప్పి పంపించాడు. శంభు మహర్షి భూలోకానికి వచ్చి వృక్షమయ్యాడు. అంటే ఒక్కొక్క జీవి ఎలా ప్రయాణం చేస్తుంది అని. వృక్షమయ్యి కూడా నరత్వం, దేవత్వం, నగమృగ పశుత్వం, ఎవరైనా సరే, ఎవరైతే ఏమి, నీలో నీ చరిత్రలో, నీ నామ సంకీర్తనలో మనస్సు ఉంచాలి, అది చాలా ప్రధానం. నీ మీద మనస్సు లగ్నం అవ్వాలి, అది చాలా ముఖ్యం. చెట్టయ్యాడు, చెట్టుగా పుట్టాడు, చాలా సంతోషంగా, శివుడికి ఛాయగా ఉంటాను, ఇంకంతకన్నా ఏం కావాలండి? గురువుకి గొడుగు పడతాను అంటే ఇంకంతకన్నా గొప్పదేముంది? శిష్యుడికి అసలైన పేరు ఏమిటో తెలుసా? ఛాత్ర అని పేరు శిష్యుడికి. మనం చాలా పెద్ద పెద్ద టైటిల్స్ ఇచ్చుకుంటామే, సేవా కైంకర్య నిధి, ఇది కాదు పేరు. శిష్యుడి అసలైన పేరు ఛాత్ర. అంటే గురువుకి ఎప్పుడు గొడుగు పట్టేవాడు అని అర్థం. గురువు మీద ఏ మత్స పడకుండా, గురువు మీద ఎండ పడకుండా గురువుకి గొడుగు పట్టేవాడు, వాడే నిజమైన శిష్యుడు. ఛాత్ర, ఛత్రాన్ని పట్టుకుంటాడు కాబట్టి ఛాత్ర. ఏం పని శిష్యుడి పని? అదే పని, గురువు గొడుగు పట్టడమే పని, అంతకన్నా గొప్ప సాధన లేదు. అలా శివుడికే నేను గొడుగు పడతాను, శివుడికే నీడగా ఉంటాను, ఇంకంతకన్నా ఏం కావాలి అనుకున్నాడు. మహాభాగ్యం, వృక్షంగా జన్మించాడు. చాలా బాగుంది, కథ నడుస్తోంది. అక్కడ ఒకానొక సందర్భంలో శివుడు ధ్యానంలో ఉన్నాడు. అమ్మవారు ఉంది పక్కన, పార్వతీ అమ్మవారు. ఆమె కూడా ఏవో ఇంటి పనులు చేసుకుంటుందేమో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు. శివుడు ధ్యానంలో ఉన్నాడు కదా, శివుణ్ణి చూసింది. అమ్మవారికి ఎందుకు వచ్చిందో తెలియదు, నవ్వు వచ్చింది శివుణ్ణి చూసి, నవ్వేసింది. ధ్యానంలో ఉన్న శివుణ్ణి చూసి నవ్వింది అమ్మవారు. చాలా చిత్రం. అమ్మవారు ఏమిటి, గురురూపిణి, అందరికీ దారి చూపించేది. శివుడు ధ్యానంలో ఉన్న శివుణ్ణి చూసి నవ్వటం ఏమిటి? చాలా చిత్రం. సాధారణమైన మనుషులు చేసినట్టుగా అమ్మవారు చేస్తుంది అంటే నమ్మాలా మనం? ఏం కథ ఇది అని అనిపిస్తుంది. ఏమిటి సందేశం ఈ కథలో అంటే, ధ్యానంలో ఉన్నవాళ్ళని, తపస్సు చేస్తున్న వాళ్ళని,
మంచి పని చేస్తున్న వాళ్ళని, సమాజ సేవ చేస్తున్న వాళ్ళని చూసి నవ్వకూడదు. మహాదోషం అది, మహాపాపం వస్తుంది, రౌరవ నరకం వస్తుంది అని చెప్పడం కోసం అమ్మవారు తన మీదే తాను ఆ నిందారోపణ చేసుకుంది. తానే ఆ కష్టాన్ని అనుభవించడానికి తయారై లోకానికి ఉపదేశం చేస్తోంది. మహాత్ముల ఉపదేశాలు అట్లాగే ఉంటాయి, వాళ్ళే తీసుకుంటారు. ఇలా అవుతుంది నాయనా, నువ్వు చేయొద్దు. మహాత్ములకే అయినప్పుడు ఇంకా సాధారణమైన వాళ్ళ కథ ఏంటి చెప్పేది, కిముత. అలా అమ్మవారు తన మీద ఆ నిందారోపణ తీసుకుంది. చూసి నవ్వింది శివుణ్ణి. మన్మథుడు వస్తేనే చలించలేదే, అటువంటి శివుడు అమ్మవారి నవ్వుకి చలించాడు, కళ్ళు తెరిచాడు. ఎవరు నవ్వేది చూస్తే పార్వతీమాత. ధ్యానంలో ఉన్న నన్ను చూసి నవ్వావు కాబట్టి నువ్వు భూలోకంలో జన్మించు, భూలోకానికి వెళ్ళిపో. భూలోకానికి రావటం అంటే చాలా కష్టం, వాళ్ళకి అంత త్వరగా రాలేరు. ఆశ్రమానికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అంటే చాలా కష్టం అవుతుంది. కైలాసానికి వచ్చినట్టుగా ఉంది, హాయిగా మళ్ళీ ఇంటికి వెళ్ళాలా ఈ తాపత్రయం. హాయిగా అన్నపూర్ణ మందిరంలో బెల్ కొడుతున్నారు, ఇష్టమున్నా లేకపోయినా వింటూ ఉన్నాం, ఏవో కాసేపు భజన కూడా పాడుతూ ఉన్నాం, స్వామీజీ కూడా దర్శనం ఇస్తున్నారు, హాయిగా కాలక్షేపం. కాలక్షేపం కాదు ఇది, కాలక్షేమం. కాలక్షేమం చేస్తున్నాం ఇక్కడ, క్షేమాన్ని ఇచ్చే కాలక్షేపం చేస్తున్నాం. చాలా బాగుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళాలా, ఈ తాపత్రయాలు, ఈ గొడవలు, ఈ బట్టలు ఉతుక్కోటాలు, ఈ పాత్రలు తోముకోటాలు, ఇవన్నీ మామూలే, ఎప్పుడు ఉండేవే అని అనిపిస్తుంది కదా. మరి అమ్మవారు ఆ కైలాసాన్ని వదిలి రావాలి అంటే ఎంత కష్టపడి ఉంటుంది. అది శాపమే, మనందరికీ వరం అమ్మవారు వస్తోంది అని, కాకపోతే ఆమెకి శాపం. కానీ శివుడు చెప్పాడు కదా, అప్పుడు నమస్కారం చేసి గురుగీతని ఆ తల్లి అడిగింది కాబట్టి గురుగీత వచ్చింది మనకి. గురురూపిణి ఆమె, మొదటి గురురూపిణి. ఆమెకు తెలీదా గురుతత్వం, కానీ మనకు అందాలి కాబట్టి ఆ తల్లి అడిగింది. శపించాడు శివుడు, నమస్కారం చేసి అడిగింది, ప్రభువు నాకేం అర్థం కావట్లేదు, మిమ్మల్ని చూసి నవ్వాను, ఎందుకు నవ్వానో, ఎందుకు నవ్విందో తెలియదు, అది రహస్యం. అది ధ్యానంలో ఉన్న శివుడిని చూసి ఎందుకు నవ్విందో, ఏం గుర్తొచ్చిందో తెలియదు శివుడిని చూసి, లేదా శివుడి రూపాన్ని చూసి నవ్విందో, ఏమిటి ఈయన బోళా శంకరుడు అనుకుని నవ్విందో. అడిగిందల్లా ఇచ్చేస్తాడు ఈయన, ఈయనకి ఏది తనది అనేది ఏది లేదు, భక్తుడు బాగుంటే చాలు ఈయనకి, ఇంత బోళా మనిషి ఎలా ఉన్నాడు ఈయన, ఇన్ని యుగాల నుంచి ఉన్నాడే అని అనుకుని నవ్విందో. ఎందుకు నవ్విందో మాత్రం భగవంతుడికే శివుడికే తెలియాలి. ఎక్కడా చెప్పలేదు ఎందుకు నవ్వింది అని, ఎవరు చెప్పలేదు. అప్పుడు నమస్కారం చేసి, నేను నవ్వాను, దంపతులు ఆ మాత్రం చనువు ఉండదా, భర్తను చూసి భార్య నవ్వకూడదా, మహాపరాధం, అదేమైనా తప్ప, అన్నీ కావాలి, నేను వండితే బాగా లొట్లు వేసుకుంటూ తింటారు మీరు, బాగుంది సంతోషం, నేను ఐరన్ చేసి పెడితే బాగా వేసుకుంటారు వస్త్రాలన్నీ కూడా, చాలా బాగుంది, మీకు అన్నీ ముందే ఏర్పాటు చేసి పెట్టాలి, అన్నీ బాగున్నాయి, కానీ చూసి నవ్వితే తప్పైపోయిందా అనలేదు పార్వతీమాత. మనం చెప్పుకుంటున్నాం, అలా మాట్లాడదు, మనలాగా మాట్లాడుతుందా పార్వతీమాత? భ్రమ. అలా అనలేదు. నాకు దాంపత్య రహస్యాన్ని, దంపతులు ఎలా ఉండాలి, ఎందుకు నవ్వకూడదు, నవ్వటం వల్ల ఏం తప్పైంది, ఎందుకు శపించావు నన్ను, ఈ రహస్యాన్ని నాకు చెప్పు అని ప్రార్థన చేసింది. అంత త్వరగా చెప్పేస్తాడు ఆయన. ఇప్పుడు కాదు, నువ్వు భూలోకానికి వెళ్ళాలి, అక్కడ తపస్సు చేయాలి, అక్కడ ఒక శివలింగాన్ని స్థాపన చేయాలి, అక్కడికే వచ్చి ఉపదేశం చేస్తాను. ఓహో, ఇది ఒక మధ్యలో కండిషన్ పెట్టాడు. సరే అలాగే ప్రభు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఆ తల్లి భూలోకానికి, ఆ జంబుకేశ్వర తీర్థానికి, కావేరీ నదీ తీరానికి అఖిలాండేశ్వరి మాతగా వచ్చింది. అఖిలాండేశ్వరి మాత, ఆ తల్లి పేరు అఖిలాండేశ్వరి. ముత్తుస్వామి దీక్షితులు చాలా అద్భుతమైన కీర్తన రాశారు అఖిలాండేశ్వరి ద్విజావంతి రాగంలో. అఖిలాండేశ్వరి శ్రీ అఖిల. చాలా కష్టమైన రాగం అది, హిందుస్థానీకి చాలా దగ్గరగా ఉంటుంది. ద్విజావంతి రాగం, ద్విజావంతి. ద్విజ అంటే మళ్ళీ జన్మించిన వాళ్ళని రక్షణ చేసేది అని. మళ్ళీ జన్మించాం, మళ్ళీ జన్మించాం, ఒకసారే కదా మనం జన్మించాం. మళ్ళీ ఎప్పుడు జన్మించామని తెలుసా? మనం 2 సార్లు జన్మించాం. ఒకసారి తల్లి గర్భంలో జన్మించాం, రెండోసారి గురువు దర్శనం చేసినప్పుడు మళ్ళీ జన్మించాం.
గురువుని చూసినప్పుడు మళ్ళీ పుట్టాం. రెండవ జన్మ. ద్విజావంతి, ద్విజులే వాళ్ళందరూ కూడా. ఎవరైతే గురువుని నమ్మి ఉన్నారో, ఎవరైతే గురు మార్గంలో నడుస్తూ ఉన్నారో, ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ద్విజ. వాళ్ళందరినీ రక్షణ చేస్తోంది ద్విజావంతి. అఖిలాండేశ్వరి మాతగా ఆ కావేరీ తీరంలో అమ్మవారు అవతరించింది. తపస్సు చేస్తోంది అక్కడ, బ్రహ్మాండమైన తపస్సు. ఆ వృక్ష ఛాయలో, ఆ జంబు వృక్షం, నేరేడు వృక్షం ముందు శంభు మహర్షి పుట్టాడు కదా, ఆ ఛాయలో జలలింగాన్ని స్థాపన చేసి అమ్మవారు ఉపాసన చేస్తాం. జలలింగం, నీటితో లింగాన్ని తయారు చేసింది. పాదరస లింగం అంటామే, అలాగే నీటితో లింగాన్ని తయారు చేసింది. ఎలా తయారు చేసింది అంటే నీటి శాతం ఎక్కువ, పార్థివలింగ శాతం చాలా తక్కువ, భూమి శాతం చాలా తక్కువ, నీరు చాలా ఎక్కువ. ఇప్పటికీ కూడా ఆ జంబుకేశ్వర క్షేత్రంలో ఆ శివలింగం నుండి ఎప్పుడు నీళ్లు వస్తూ ఉంటాయి. వెళ్ళి దర్శనం చేసి వచ్చాం. మంచి మహాక్షేత్రం అది. ఇప్పటికీ నీరు కనిపిస్తుంది, నీరు వస్తూనే ఉంటుంది. అదే ప్రత్యక్ష నిదర్శనం ఆ స్వామి అక్కడ ఉన్నాడు అని. అభిషేకం చేయాల్సిన పని లేదు, ఆయనకు ఆయనే అభిషేకం చేసుకుంటున్నాడు. మనం మర్చిపోయినా కూడా ఇబ్బంది లేదు, ఆయనే అభిషేకం చేసుకుంటాడు. జలమూర్తి కదా. అటువంటి ఆ జంబుకేశ్వర స్వామి అక్కడ ఆ అమ్మవారు ప్రతిష్ఠ చేసిన సందర్భంలో ప్రత్యక్షమై అమ్మవారికి ఉపదేశం చేశాడు. ఏది ఉపదేశం చేశాడు? దాంపత్య రహస్యాన్ని ఉపదేశం చేశాడు. ఎలా ఉండాలి, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, అనురాగం, బంధం ఎలా ఉండాలి, వాళ్ళిద్దరూ ఎలా ఉపాసన చేయాలి, ఎలా ధర్మ మార్గంలో నడవాలి, పిల్లల్ని ఏ మార్గంలో పెట్టాలి, సమాజానికి ఎలా ఉపయోగపడాలి దంపతులు. ఈ రహస్యం, ఈ తత్వం అంతా కూడా ఆ జంబుకేశ్వర స్వామి అఖిలాండేశ్వరి మాతకు ఉపదేశం చేశాడు. అందుకే అఖిలాండేశ్వరి మాత ఎదురుగా ఉంటుంది శివుడికి. మనం క్షేత్రాల్లో దర్శనం చేస్తాం, శివుడు తూర్పుగా ఉంటాడు, అమ్మవారు ఇటువైపు చూస్తూ ఉంటుంది, శివుడి వైపు చూస్తూ ఉంటుంది. ఆయన పూర్వంగా ఉంటే అమ్మవారు ఉత్తరం వైపు ఉంటుంది, లేదా దక్షిణం వైపు ఉంటుంది కొన్ని సంప్రదాయాల్లో. కానీ ఇక్కడ ఎదురు బదురుగా అమ్మవారు తూర్పు చూస్తోంది, శివుడు పశ్చిమం చూస్తున్నాడు. ఇది గురు శిష్య సంబంధాన్ని తెలిపేది. ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం. ఆచార్య పూర్వరూపం, అంతేవాసి శిష్యుడైన వాడు ఉత్తర రూపం. ఉత్తరముఖంగా కూర్చోవాలి, చెవి ఇవ్వాలి ఆయన. చెప్పండి గురుగారు, ఈ చెవిలో ఏదైనా అమృతం పోయండి గురుగారు అని అడగాలి. అలా ఆ తల్లి ఎదురుగా ఉంటూ శిష్యురాలుగా శివుడి నుంచి ఉపదేశాన్ని పొందింది. అటువంటి మహాక్షేత్రం అది జంబునాథ జంబుకేశ్వర క్షేత్రం. ఆ క్షేత్రంలో ఆ స్వామికి ఏమి అర్పణ చేయాలి, ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే బాగుంటుంది? నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్ధృదయమిహ కిం తేన వపుష. ఎలాగైనా పుట్టి ఉండొచ్చు. ఇక్కడ చూడండి, అద్భుతమైన ఆనందలహరి అంటారు దీన్ని. ఆత్మానందలహరి, శివానందలహరి, చాలా పేర్లతో పిలుస్తారు. నిజంగా ఆనందలహరి అంటే ఆనందం అనే ఒక ప్రవాహం, ఝరి. అటువంటి అద్భుతమైన స్తోత్రం. ఎంత మంచి విషయం చెప్తున్నారు చూడండి. నరత్వం దేవత్వం, నేను మనిషిగా పుట్టి ఉండొచ్చు. దేవత్వం, దేవుడిగా పుట్టి ఉండొచ్చు, దైవత్వాన్ని పొంది ఉండొచ్చు. నగవన మృగత్వం, కొండగా కూడా పుట్టి ఉండొచ్చు. వన, అరణ్యంలో చెట్టుగా పుట్టి ఉండొచ్చు. మృగత్వం, మృగ, సింహంగా, పులిగా, క్రూర మృగంగా ఎలాగైనా పుట్టి ఉండొచ్చు. మశకత, చాలా అత్యల్పమైన క్రిమి కీటకాల గురించి చెప్తున్నారు. మశకంగా పుట్టి ఉండొచ్చు. ఈగలు, దోమలుగా పుట్టి ఉండొచ్చు. పశుత్వం, పశువుగా పుట్టి ఉండొచ్చు. కీటత్వం, క్రిమి కీటాలు అంటామే, క్రిమి కీటకాలుగా పుట్టి ఉండొచ్చు. కీటత్వం భవతు విహగత్వాది జననం, పక్షిగా పుట్టి ఉండొచ్చు. ఎన్నో రకరకాల పక్షులు ఇక్కడ చేరాం మనం. కాకులం, గ్రద్దలం, చిలకలం, ఇంకా నానా పక్షులు ఉన్నాయి కదా. అన్ని పక్షులు ఇక్కడ చేరి ఎగిరి వెళ్ళేప్పుడు హంసలుగా ఎగిరి వెళ్ళటం కోసం ఇక్కడ చేరాం ఈ దత్త వృక్షంలో. నానా పక్షులుగా వచ్చాము ఇక్కడికి. హంసలుగా, పరమహంస సన్నిధిలో హంసలుగా మారి ఎగిరిపోవాలి హాయిగా, సంతోషంగా. హంసకి శ్రమ లేదు, ఆహారంతో పని లేదు,
నీటితో పని లేదు, గాలితోనే బతుకుతుందిట. అటువంటి శక్తి ఉందిట. ఆ హంసలు ఉన్నాయో లేదో తెలియదు, ఈ కాలంలో ఉన్నాయని చెప్తాయి శాస్త్రాలు. అలా బతికే కొన్ని పోలార్ బేర్ అంటాం మనం, అది 6 నెలలు ఏమీ తినకుండా బతుకుతుంది. జలతత్వం ఎంత అమోఘమైంది, జలం ఎటువంటి ప్రాణాన్ని ఇస్తుంది చూడండి. ఆఫ్రికాలో కొన్ని చెరువులు, కొన్ని ఏర్లు, ఆ చెరువుల్లో కొన్ని చేపలు ఉన్నాయి, కొన్ని నదుల్లో కొన్ని రకాల చేపలు ఉన్నాయి. దాన్ని లివర్ ఫిష్ అని పిలుస్తారు. విన్నారు, ఎక్కడైనా వినే ఉంటారు మీరు. లివర్ ఫిష్ అని పిలుస్తారు దాన్ని. అంటే ఆఫ్రికాలో వర్షం వస్తే బీభత్సమైన వర్షం రాకపోతే పూర్తిగా ఎండిపోతుంది భూమి అంతా. చాలా చిత్రం ఆఫ్రికా. ఆ ప్రకృతి సిద్ధాంతమే విచిత్రంగా ఉంది అక్కడ. అదే లైన్లో, అదే రేఖలో మనం ఉన్నాం, ఆఫ్రికా లైన్లో ఉన్నాం మనం. అక్కడ పూర్తిగా ఎండిపోయినప్పుడు నీరే ఉండదు, కొంచెం కూడా నీరు ఉండదు. అప్పుడు ఈ చేప ఉంది కదా, ఒక పెద్ద పాములాగా ఉంటుంది, అది చేపలాగా కాదు, లివర్ ఫిష్. అది ఎండిపోతుందని తెలిసి తనలోకి కొంచెం నీరు తీసుకుంటుంది, నీటితో పాటుగా బురదను కూడా తీసుకుంటుందిట. తీసుకుని అలాగే ఉంటుంది, నీరు లేకపోయినా ఉంటుంది. నీరు లేకపోతే చేప ఉండదు అని చెప్తారే కవులు, అది ఇక్కడ తప్పు. ఈ చేప నీరు లేకపోయినా ఉంటుంది, అలాగే ఉంటుంది. ఈ ఆఫ్రికన్స్ ఇటుకలు తయారు చేస్తారు మట్టితో. ఇటుకలు తయారు చేసేప్పుడు ఆ ఇటుకలో మట్టిలో కలిసిపోతుంది ఈ చేప. దాన్ని తీసుకెళ్ళి ఇల్లు కడతారు. అక్కడ ఒకచోట ఒకరోజు ఉండేవాళ్ళు కాదు, ఒక సంవత్సరం ఒక చోట ఉంటారు, మళ్ళీ మారిపోతారు, ఇళ్ళు మారిపోతూ ఉంటారు. అలా ప్రకృతి అలా ఉంది, అక్కడ వాతావరణం అట్లా ఉంది. ఇటుకలు తీసుకెళ్ళి ఇల్లు కడతారు. అక్కడ ఆ ఇటుకలోనే ఉంటుంది చేప, వాళ్ళకి తెలీదు ఆ ఇటుకలో ఉంది. అది ఏం కొట్టినా ఏం చేసినా చచ్చేది కాదు, అది చాలా స్ట్రాంగ్ చేప. అది తీసుకెళ్ళి ఇటుకలతో కట్టేశారు ఇల్లు. వర్షం వచ్చింది, వర్షం పడింది ఆ ఇంటి మీద. ఆ వర్షం వాసన తెలుస్తుంది ఆ చేపకి. తెలిసి ఆ ఇంటి మీద వర్షం పడుతుంది కదండి, తడిసిపోతుంది ఆ ఇటుక. ఆ ఇటుకని తీసుకుని బయటకు వస్తుంది ఆ చేప. వచ్చి ఏదో సాధారణమైన పురుగులాగా నీళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి మళ్ళీ నీళ్లలో కలుస్తుంది. ఇలా ఎన్నేళ్ళు ఉంటుంది తెలుసా? 4 సంవత్సరాలు ఇలా బతుకుతుంది అది. ఆ చేప 4 సంవత్సరాలు ఇటుకలో బతుకుతుంది. అది జలమూర్తి తత్వం అంటే. అది జలమూర్తి. సంజీవనం సోవతు మాం జలేభ్య, సంజీవనాన్ని ఇస్తున్నాడు. ఎవరిచ్చారు ప్రాణాన్ని అక్కడ ఆ చేపకి? నీళ్లు లేకపోతే బతకలేని చేపకి అక్కడ ప్రాణాన్ని ఎవరిచ్చారు? అటువంటి ప్రాణాన్ని ఇస్తున్నాడు ఆయన. జల రూపంగా ఆ ప్రాణాన్ని ఇస్తున్నాడు. విహగత్వాది జననం, పక్షిగా అయినా కూడా నేను సంచారం చేస్తూ ఉండొచ్చు, పక్షిగా అయినా పుట్టి ఉండొచ్చు. సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి. ఎలాగైనా పుట్టి ఉండొచ్చు, ఎక్కడైనా పుట్టి ఉండొచ్చు. చదువు ఉన్నదో చదువు లేదో, ఉద్యోగం ఉందో ఉద్యోగం లేదో, కీర్తి ఉందో ప్రతిష్ట ఉందో, ఏముందో ఏం లేదో ప్రశ్న లేదు. ఇక్కడ అన్ని ప్రాణుల గురించి చెప్పారు. ఇంకా జాతి వివక్ష ఉంటుందా స్వామికి చెప్పండి? జాతి అనే ప్రశ్న ఉంటుందా? జాతి కుల మత ఏ వివక్ష లేదు స్వామి దగ్గర. ఎప్పుడు ఏ స్థితిలో వివక్ష లేనిది, ఏ స్థితిలో అది చెప్తున్నారు. సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి. త్వత్పాదాబ్జ, నీ పాద పద్మ స్మరణ, అదే పరమానందలహరి, అదే పరమానందం అనే ప్రవాహం. ఆ ప్రవాహంలో విహారాసక్తం, ఆ ప్రవాహంలో తిరగాలి అనే కోరిక ఉండాలి ఈ చేపకి. ఈ మనస్సు అనే చేప ఉందే, హృదయం, ఈ హృదయానికి ఆ కోరిక ఉంటే ఇహ కింతేన వపుష, ఏ శరీరం అయితేనేమి స్వామి నీ హృదయంలో దాచుకుంటావు మమ్మల్ని అందరినీ కూడా అని ప్రార్థన చేస్తున్నారు. ఏ శరీరం అయితేనేమి, ఏ జన్మ అయితేనేమి, ఎక్కడ పుడితేనేమి, ప్రధానం నీ పాదార విందాల్లో మనస్సు లగ్నం అవటం కదా ప్రధానం. అది కదా చాలా ముఖ్యం, అది కదా మోక్షానికి సూత్రం. పాదాబ్జం, అబ్జం అంటే పద్మం. నిన్న పుండరీకాక్ష అని చెప్పుకున్నామే మనం. పద్మం ఎక్కడ పుడుతుంది? నీటిలోనే పుడుతుంది. నీటికి సంబంధించిందే స్తోత్రం ఇది. ఆ నీటిలో పుట్టిన మన హృదయం ఉందే, ఆ హృదయం అనే పద్మం, ఆ హృదయం అనే పద్మం పాదం అనే పద్మం మీద నిలవాలి. అప్పుడు ఐక్యం అవుతుంది. ఆ రెండు కూడా కలుస్తాయి. ఆ రెండు పద్మాలు కలిసినప్పుడు ఆ స్వామి పాద పద్మాలు మనకు దర్శనమిస్తాయి. ఆ ఉపాయాన్ని, ఆ సాధన ఉపాయాన్ని ఈ స్తోత్రంలో చెప్పారు. అటువంటి జలమూర్తి అందరినీ కూడా రక్షణ చేయని.
మనం శ్రీకాళహస్తిలో ఒక అద్భుతమైన చరిత్రను వింటాం. శ్రీకాళహస్తి. హస్తి అంటే ఏనుగు, కాళ అంటే సర్పం, శ్రీ అంటే సాలేడు పురుగు. ఈ మూడింటికి సంబంధించిన చరిత్ర వింటాం. అటువంటి చరిత్రే జంబుకేశ్వరంలో కూడా చెప్తారు. మలయవంతుడు, పుష్పదంతుడు అని ఇద్దరు పరస్పరం శాపాలు ఇచ్చుకొని ఒకడు సాలేడు పురుగుగా ఒకడు ఏనుగుగా పుట్టారు జంబుకేశ్వరంలో. ఈ సాలేడు పురుగు ప్రతిరోజు గూడు కట్టి స్వామికి అర్చన చేయటం అయిపోయింది. అమ్మవారు అర్చన చేసి అఖిలాండేశ్వరి మాత అయిపోయింది. ఇంకా గుడి కట్టుకుంటే కట్టుకుంటారు, లేకపోతే లేదంతే. శక్తి కావాలి, శక్తి వచ్చేసింది, ఆ శక్తి స్థాపన అయిపోయింది. అప్పుడు వీళ్ళిద్దరూ కైలాసం నుంచి వచ్చారట ఈ స్వామిని ఆరాధన చేయడానికి, అర్చన చేయటానికి. ఒకడు సాలేడు పురుగుగా, ఒకడు ఏనుగ్గా. ఎటువంటి సిద్ధాంతం, ఎటువంటి అద్భుతమైన విషయాలు మన శాస్త్రాల్లో, కథల్లో, పురాణ కథల్లోనే ఇటువంటి మంచి విషయాలు ఉంటే. జంతువులండి, సాధారణమైన సాలేడు పురుగు రాగానే మనం దులిపేస్తామే, బూజు దులిపేయని. ఆ బూజు దులిపేసే ఒక సాధారణమైన సాలేడు పురుగు గురించి చెప్తున్నారు. అది వచ్చి రోజు ఆ బూజుతో స్వామికి అలంకారం చేయటం, వస్త్రాన్ని కట్టడం. ఈ ఏనుగు కూడా పుట్టింది కదా, ఏనుగు ప్రతిరోజు రావటం, బూజును దులిపేయటం, మళ్ళీ తీసుకొచ్చిన ఆ నీళ్ళని అభిషేకం చేయటం, బిల్వాలు కోసి స్వామి మీద అలంకారం చేయటం. ఇది ప్రతిరోజు నడుస్తోంది. చూసింది ఈ సాలేడు పురుగు, ఎవరో నేను చేసిన అలంకారాన్ని పాడు చేస్తున్నారు, నేను చేసిన అలంకారం మీదే స్వామిజీ నడవాలి, నేను చేసిన అలంకారం ఉన్న కుర్చీ మీదే స్వామిజీ కూర్చోవాలి డిమాండ్ చేసేవాళ్ళు ఉన్నారు కదా. ఏమో ఆ సాలేడు పురుగులాగా మళ్ళీ పుట్టామేమో తెలీదు, మళ్ళీ వాళ్ళమే ఇక్కడికి వచ్చామేమో, ఈ రూపంలో ఉన్నామేమో తెలియదు. అంతే. వాళ్ళకు వచ్చిన ముక్తి కూడా అటువంటి ముక్తి మనకు కూడా వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అదే సేవ చేస్తున్నాం కదా. అంత శ్రద్ధగా సేవ చేసినప్పుడు, అంత మనస్సుని లగ్నం చేసి సేవ చేసినప్పుడు, ఆ ఏనుగు వచ్చి ప్రతిరోజు అలంకారాన్ని పాడు చేసి అభిషేకం చేస్తోంది. సాలేడు పురుగు చూసింది, ఓహో ఏనుగు పని ఇది, ఈ ఏనుగుని ఎలాగైనా అంతం చేయాలి. సాలేడు పురుగు ఇంత, ఏనుగు ఇంత, ఈ ఏనుగుని చంపాలి అనుకుంది. అది వెంటనే ఆ తొండంలోకి దూరిపోయింది. ఏనుగు ఎంత పెద్దదైనా కూడా తొండం చాలా సూక్ష్మం. తొండంలో చేరిపోయి తట్టుకోలేక, బాధను భరించలేక అక్కడే ఉన్న ఆ వృక్షానికి తల కొట్టుకొని దేహత్యాగం చేసేసింది. శివుడు ఇది చూసి ప్రత్యక్షమై ఆ గజేంద్రుడికి మోక్షాన్ని ఇచ్చాడు. ఆ సాలేడు పురుగుందే, ఆ సాలేడు పురుగుకి అదే క్షేత్రంలో, అదే ఆ తమిళనాడులో రాజ్యవంశంలో రాజుగా జన్మనిచ్చాడు. వాళ్ళందరూ కూడా చోళ వంశీయులుగా పుట్టారు అని చెప్తారు. ఈరోజు కూడా వాళ్ళ గుర్తు అదే గుర్తు, సాలేడు పురుగు పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే దానివల్లే జన్మ వచ్చింది కదా. అదే అక్కడ ఆ కథ మనకు నిదర్శనాన్ని చూపిస్తోంది. వారు పుట్టి క్షేత్రాన్ని, ఆ ఆలయాన్ని నిర్మాణం చేయటం ప్రారంభం చేశారు. అంతా నిర్మాణం అవుతోంది. ఒక్క గోపురం మిగిలి ఉంది. ఆ గోపురం మాత్రం ఎవరు కడతారో తెలియదు. ఎంత కడదామని ప్రయత్నం చేసినా కూడా వీలు కావట్లేదు. అశరీరవాణి ఒకానొక సందర్భంలో చెప్పిందిట, ఈ గోపురం కట్టద్దు, మీరు మానేసేయండి. మానేశారు అందరూ. ఈ సమయంలో ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు వచ్చి ఈ పని వాళ్ళందరినీ రోజు ఇంటికి పిలవటం, వీళ్ళకి విభూతి ఇవ్వటం. ఎందుకు ఈ సాధువు విభూతి ఇస్తున్నాడు? ఇంటికి తీసుకువెళ్ళి చూస్తే విభూతి కాదు, ఆ విభూతిలో వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం ఉంది, డబ్బు ఉంది దాంట్లో. ఆ విభూతిలో ఐశ్వర్యం పెట్టి ఇస్తున్నాడు. చూసుకున్నారు, ప్రతిరోజు విభూతి పెట్టుకోవటం, ఆ డబ్బు హుండీలో వేసుకోవటం. బాగుంది, జీతం ఇస్తున్నారు. ఆ డబ్బుతో, ఆ జీతంతో ఆ పని వాళ్ళందరూ కూడా ఒక గోపురాన్ని కట్టారు. దాన్ని ఈ రోజుకి కూడా విభూతి గోపురం అని పిలుస్తారు జంబుకేశ్వరంలో. దాని పేరు విభూతి గోపురం. ఒక విభూతితో కట్టించాడు. సద్గురు అనుకుంటే ఉన్న మన్ను తీసిస్తే అదే ఔషధం అయిపోతుంది, అంతే. ఇదే ఇదా ఆయనకి మట్టి ఇచ్చారు కదా, నాకు మట్టి ఇవ్వండి అనకూడదు. ఆయనకి మట్టి అవసరం ఉండింది, మృత్తికి ఆయనకి అవసరం ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారు. అదే అందరికీ ఔషధం, జనరల్ కాదు అది. ఎవరికి, ఏ భక్తుడికి, ఏ శిష్యుడికి ఏ మందు అవసరమో దాన్ని ఇస్తాడు. దాన్ని తీసుకుని నువ్వు సంతోషపడు. ఆయనకి ఇచ్చావు కదా, నాకు అదే ఇవ్వు. ఇది బయట నడుస్తుంది, కానీ ఆధ్యాత్మికంలో వ్యాపారం కాదు కదా, ఇది బిజినెస్ కాదు కదా. ఇది సంస్కారంతో, ఎన్నో జన్మల సంబంధంతో నడిచేది. ఇది ఆధ్యాత్మికం అనేది ఎప్పటికీ వ్యాపారం కాదు, వ్యాపారం కాకూడదు, వ్యాపారంలాగా చూడకూడదు, మనం వ్యాపారంలాగా ట్రీట్ చేయకూడదు. దాన్ని మహాదోషం, చాలా తప్పు. అటువంటి ప్రవర్తన కూడా తప్పు. దేవుడి పేరు, కొంతమంది ఏదో దేవుడి పేరు చెప్పి సంపాదిస్తున్నారంటారే, ఏదో దేవుడి పేరు చెప్పి అక్కడ ఇది ఉంది అని ఏవో చెప్పి లీలలు మహిమలన్నీ చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారని చాలామంది మీద కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. పోనీ దేవుడి పేరే కదా చెప్పి సంపాదిస్తున్నారు, చెడ్డ మాటలు చెప్పి సంపాదించట్లేదు కదా, అది కూడా మంచిదేలేండి, సమాజంలో మంచే కదా, స్ప్రెడ్ అవుతోంది, పర్వాలేదు.
మంచినే కదా ప్రచారం చేస్తున్నారు, దైవ నామస్మరణే కదా ప్రచారం చేస్తున్నారు. అది పాపం చేయాలి అనిపించినప్పుడు, చెడు చేయాలి అనిపించినప్పుడు మనస్సుకి అడ్డం తగులుతుంది, ఆపుతుంది. ఆ పాపం నుంచి పాపాన్ నివారయతి, పాపం నుంచి నివారణ కలిగిస్తుంది, పాపం చేయకుండా చేస్తుంది. భక్తి ప్రచారం కన్నా ప్రపంచంలో గొప్పదైన సమాజ సేవ ఇంకొకటి లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎంతోమంది చెప్పినా కూడా మారని వాళ్ళు చూస్తున్నాం. ఎన్నో దురభ్యాసాలు, మానలేరు, ఏదో తెలియదు, మానాలనున్నా కూడా మానలేకపోతున్నారు. ఎన్నో చెడు అలవాట్లు అంతా పోగొట్టుకుంటున్నారు. అయినా తల్లి తండ్రి చెప్పినా మానరు, భార్య చెప్పినా మానరు, పిల్లలు చెప్పినా మానరు. తనకి రియలైజేషన్ కలిగిన అన్నీ పోగొట్టుకున్నానే అన్నా కూడా ఆ చెడు అలవాట్లు మానలేరు. కానీ ఒక గురు వాక్, ఆ గురు వాక్ మారుస్తోందే, ఇది సమాజ సేవ కదా, పరివర్తన. ఆ పరివర్తన తీసుకొచ్చే శక్తి సాధారణమైన మాటకు ఉందా? లేదు కదా, భగవత్ చింతనకు ఉంది. అందుకనే భక్తి ప్రచారం ఏమవుతుంది దీంతో? ఏమిటి ఉపయోగం? చాలా తప్పు. అది మన వాళ్ళు తెలియక పెట్టారా, తెలియక చేశారా ఇవన్నీ రూల్స్ అన్నీ కూడా? వాళ్ళకి తెలియని శాస్త్రమా మనకు తెలిసింది? వాళ్ళకి లేని అనుభవం మనకుందా? ఎన్ని చూశారు, ఎంత అనుభవాన్ని పొందారు వాళ్ళు, ఎన్ని అయిన తర్వాత ఈ మాటలన్నీ మనకి చెప్పారు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అందుకనే ఇటువంటి కథలు, ఈ కథలు చెప్తే ఓహో విభూతితోనే వాళ్ళు సంపాదన చేశారట అని అప్పుడు మనం స్వామిని మొక్కుతాం, నమస్కారం చేస్తాం, మంచి మార్గంలో ఉంటాం. ఆయనకు దగ్గర అవ్వాలి అంటే మంచి మార్గంలో నడవాలి, లేకపోతే అనుగ్రహించడు. ఆ భయం ఉంటుంది కదా మనస్సులో. ఎవరో అన్నారు, స్వామిజీ వీళ్ళందరూ ఇక్కడికి వస్తారు, బయటికి వెళ్ళిన తర్వాత చాలా మామూలుగా ఉంటారు తెలుసా అని. మొన్న ఈ మధ్యన డిస్కషన్, వీళ్ళందరూ ఏవేవో తినేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడికి వచ్చేవాళ్ళు చెప్పారు. నేను సరే మీరు చెప్పింది కూడా నిజమై ఉండొచ్చు, కానీ దత్తభక్తులు అలా ఎవరు లేరు, నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళు ఎవరైనా 2-3 ఉంటే ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా ఈరోజు స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాం, గురువారం ఆదివారం అని ఒక్కరోజైనా అవన్నీ మానేస్తారు కదా, ఆ చెడు అలవాట్లన్నీ మానేస్తారు కదా. ఒకరోజు మానారు, పని కాలేదు. 2వ రోజు మానారు, పని కాలేదు. 3వ రోజు మానారు, పని కాలేదు. 5 రోజులు, 6 రోజులు, వారం అంతా మానేశారు, పని అయిపోయింది, ఇది బాగుంది అని పూర్తిగా మానేశారు చెడు అలవాట్లన్నీ కూడా. ఇది సమాజ సేవ కాదా? పరివర్తన కాదా? ఇది అవసరం లేదా ప్రపంచానికి? కంప్యూటర్లు, డబ్బులు, బిల్డింగ్లు దీంతోనే సరిపోతుందా? ఇదే చాలా డెవలప్మెంట్ అంటే? ఇదేనా? మనస్సు మారద్దా? ప్రేమ అనురాగాలు పెరగద్దా ప్రపంచంలో? ఒకటి కష్టాన్ని చూసి అయ్యో అనే మనస్సు వద్దా? సుఖాన్ని చూసి ఎప్పుడు అసూయపడటం, ఈర్ష్యపడటం ఇదేనా? ఒకటి కష్టంలో ఉన్నవాడికి సహాయం చేద్దామనే మనస్సు వద్దా? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ అనుగ్రహంతో వస్తుంది, గురు మార్గం వల్ల వస్తుంది. గురువు చూపించే మార్గం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంత సమాజ సేవ చేయిస్తున్నారు మనతో. ఆధ్యాత్మికం రెండిటికి ముడిపడి ఉంది. ఈ ఆధ్యాత్మికం ఇదంతా కాదండి, మానవత్వం. అయ్యో, మానవత్వం అనేది మొదటి స్టెప్ తెలుసా ఆధ్యాత్మికంలో. నువ్వు ఏది చాలా గొప్పది అంటున్నావో మానవత్వం, ఆ మానవత్వం అనేది ఫండమెంటల్, ప్రథమ సూత్రం. అది మానవత్వం లేకపోతే ఆధ్యాత్మిక సాధన ప్రశ్న లేదు. మానవత్వం లేకపోతే ఆధ్యాత్మిక సాధన చేయడానికి వీలే లేదు. దయాపుష్పం, క్షమాపుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, మూలం అది. క్షమాపుష్పం, దయాపుష్పం. ఎన్ని పుష్పాలని స్వామికి అర్పణ చేసినా ప్రారంభమైంది క్షమాపుష్పం. క్షమే కదా మానవత్వం అంటే, దయే కదా మానవత్వం అంటే. అర్థం చేసుకోవాలి, మనం ఆధ్యాత్మిక మార్గాన్ని అర్థం చేసుకోవాలి. మానవత్వం వద్దు అని చెప్తుంది ఆధ్యాత్మికం ఎక్కడైనా? మానవత్వం లేని ఆధ్యాత్మికం ఉందా ప్రపంచంలో? ఆధ్యాత్మికం చెప్పని మానవత్వం ఉందా ప్రపంచంలో? చెప్పండి. ఆధ్యాత్మికం ఇది చెప్పలేదు అనేటువంటి మానవత్వం ఎక్కడైనా ఉందా? లేదు కదా. మరి ఆయనకి రామేశ్వరంలో వస్తుంది, మనం సూర్య చరిత్రలో చెప్పుకుందాం. చాలా కష్టపడి కాశీ నుంచి గంగ తీసుకొచ్చాడు. కాశీ నుంచి పాదయాత్ర. ఆ కాలంలో రామేశ్వరుడికి అభిషేకం చేయాలి. దేవస్థానం ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఇంకేమి అయిపోయింది, ఒక ప్రాకారం దాటితే ఇంకా శివుడే. ఆ కాలంలో చిన్నదే దేవస్థానం, ఇంత పెద్దగా అప్పుడు లేదు, ఇంకా నిర్మాణం కాలేదు, అప్పటి మాట ఇది. వచ్చేసాడు, శివుడు కనిపిస్తున్నాడు. ఆ కలశం తీసుకెళ్ళి శివుడి మీద వేసేసేయాలి. ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఒక గాడిద వచ్చింది. గాడిద, చిన్న గాడిద అరుస్తూ పడిపోయింది, కొట్టుకుంటోంది. అక్కడ చచ్చిపోతుందేమో అనిపించింది. వీడు కాశీ నుంచి నీళ్లు తెచ్చాడే, చూశాడు, ఇటు చూశాడు, అటు చూశాడు. అటు శివుడు, ఇటు తన్నుకుంటున్న గాడిద.
శివుడికి అభిషేకం చేయనా, ఈ గాడిదకి నీళ్లు పోయినా. ఎంత ఆలోచన వచ్చింది వాడికి. శివుడికి నేను మళ్ళీ కావాలంటే కాశీ నుంచి తీసుకొచ్చి అభిషేకం చేయగలను. ఒకవేళ అభిషేకం చేయకుండా మరణిస్తే మళ్ళీ పుట్టి అయినా అభిషేకం చేస్తాను. కానీ ఈ గాడిదని ఇలా వదిలేస్తే ఇది ఇప్పుడు చచ్చిపోతుంది. భూత హింస చేసిన దోషం నాకు వస్తుంది. దయ లేదు, అటువంటి వాడిని స్వామి దగ్గరికి చేర్చుడు. అందుకే నేను ముందు గాడిదకే నీళ్లు పోస్తాను అని గాడిదకి నీళ్లు పోశాడు. అక్కడే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ గాడిదని నేనేరా. ఇది చరిత్ర. దీనికన్నా దయ, ఇంతకన్నా క్షమాగుణమా ప్రపంచంలో మనకు తెలిసింది? శివుడి కోసం కాశీ నుంచి నడుచుకుంటూ వచ్చి రామేశ్వరానికి అభిషేకం చేయడానికి తెచ్చి నీళ్ళని గాడిదకు పోసాడే మన ఆధ్యాత్మిక మార్గంలో. దీనికన్నా గొప్ప మానవత్వం ఎక్కడైనా ఉందా అండి ప్రపంచంలో? మనిషికి మనిషి చేసుకోవటం వేరే, గాడిదకి చేశాడే సేవ. ఇటువంటి ఎన్నో చరిత్రలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి, సమ్మిళితం చేయాలి, వీటన్నిటిని కలపాలి. మనం కలిపి మనం కూడా మననం చేయాలి, లోపల చెప్పాలి, తెలియని వాళ్ళకి, పిల్లలకి చెప్పాలి, అర్థం చేయించాలి. ఏదో భజన చేస్తావు నీ కోరికలన్నీ తీరిపోతాయి, అందుకోసం కాదు ఆధ్యాత్మికం. అది ఒకటే అయితే చాలా మార్గాలు ఉన్నాయి. భజన చేయని వాళ్ళకు కూడా కోరికలు తీరుతున్నాయి ప్రపంచంలో. అందరూ భజన చేసేవాళ్ళైనా? ఇన్ని కోట్ల మంది, 600 మంది కోట్ల మంది ఉన్నారు. అందరూ చేస్తున్నారా? కానీ మనకి తీరుతోంది అంటే మనము దాని కామావసాయిత స్థితికి వెళ్ళిపోయాం. ఈ కోరిక తీరకపోయినా పర్వాలేదు, నాకు నా సద్గురువు నాడు చాలు అనే స్థితికి వెళ్ళామే. ఇది ఎంతమందికి వస్తుంది? ఈ ధైర్యం, ఇది కదా సంపాదన చేయాలి మనిషిగా పుట్టిన తర్వాత. అది వస్తుంది మనకు ఆధ్యాత్మిక మార్గంలో. దాన్ని అర్థం చేసుకోవాలి. అటువంటి చరిత్రలు, ఎన్నో అద్భుతమైన చరిత్రలు ఉన్నాయి మనకి. ఇట్లా ఆ జంబుకేశ్వర చరిత్రలోనే ఉండిపోయాం మనం. ఈరోజు సత్యంగా అయితే రుద్రాయ అగ్నిమూర్తయే నమః. అందరూ చెప్పండి, రుద్రాయ అగ్నిమూర్తయే నమః. రుద్రాయ అగ్నిమూర్తయే నమః. నమః నమః. రుద్రాయ అగ్నిమూర్తయే నమః. ఇక పృథివీ, జలం. ఇప్పుడు అగ్ని రూపానికి వచ్చాం మనం. అగ్నితత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. అగ్నిభూతలింగం ఎలా ఉన్నాడు స్వామి, అగ్నిభూతంగా ఎలా ఉన్నాడు, ఆ తత్వాన్ని గురించి మాట్లాడుకోవాలి ఈరోజు. రుద్రమూర్తి, ఆయన పేరు రుద్రమూర్తి. రుద్ర అంటే రుదం ద్రావయతి ఇది రుద్ర. మనం సప్తాహాలు జరిగినప్పుడు చెప్పుకున్నాం, రుద్ర భాష్యంలో చెప్పుకున్నాం. అవన్నీ మీరందరూ కూడా విన్నారు, మళ్ళీ చెప్పుకోవాల్సిన పని లేదు. తెలుసు మీకు అందరికీ. నేను చెప్పేవేవి తెలియవని కాదు, అన్నీ తెలుసు మీకు. గుర్తు చేస్తున్నాను అంతే. మీకు కర్టన్ వేసి ఉంది, కర్టన్ తెరుస్తున్నాను, చూసుకోండి నాయన, దర్శనం చేయండి అని. కొత్త విషయం ఏది లేదు. గుర్తు చేసేవాడే గురువు, గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తాడండి? కా అవిద్య. అవిద్య అంటే ఏమిటి? అజ్ఞానం అంటే ఏమిటి? స్మృతి లేకపోవటమే అవిద్య, స్మరణ లేకపోవటమే అవిద్య. స్మృతిహీనత్వం, అదే అవిద్య. స్మృతి లేదు, మర్చిపోయాం. ఆ స్మృతిని కలిగిస్తున్నాడు. అందుకనే స్మర్తృగామి సనోవతు. దత్తాత్రేయుని ఏం పిలుస్తాం మనం? స్మర్తృగామి. నువ్వు కష్టపడి అయినా గుర్తు చేసుకున్నావు. స్మర్తృగామి. స్మర్తృగామి, అంతర్యామి, స్మర్తృగామి. స్మరణ చాలా అవసరం. స్మరణ ఊరికే రాదు, ఎంతో పుణ్య విశేషంతో వస్తుంది. స్మరణ వచ్చింది అంటే ఆహా, నేను గట్టెక్కానన్నట్టే లెక్క. ఈ కష్టం నుంచి బయటపడతాను నేను. కష్టంలో గుర్తు రాలేదు అంటే ఇంకా కష్టం పెరిగిపోతుంది. కష్టంలో గుర్తు వచ్చింది కదా, ఓ నీ సహారా నాకుంది, నీ ఆసరా నాకుంది, నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నడిపిస్తున్నావు, నేను గట్టెక్కుతాను, పర్వాలేదు. నా అప్పాజీ నాకున్నారు, నా స్వామీజీ నాకున్నారు, నా దేవుడు నాకున్నాడు, నేను ఈ కష్టాన్ని గట్టెక్కుతాను. ఆ ధైర్యం ఉందే. స్మర్తృగామి సనోవతు. స్మరణ కావాలి. అలా రుద్రాయ రుదం ద్రావయతి. కష్టాన్ని పరిగెత్తేలాగా చేస్తాడు, సుఖాన్ని దగ్గరకు వచ్చేలాగా చేస్తాడు. అందుకనే రుద్ర అగ్నిమూర్తి, అగ్నిస్వరూపం ఆయన. రుద్ర అనగానే మనకు గుర్తొచ్చేది ఆంజనేయ స్వామి. రుద్రాంశ సంభూతాయ నమః. రుద్రుడు ఆయన, రుద్రస్వరూపం. అందుకే ఆంజనేయ స్వామికి లంకా దహనం అప్పుడు నిప్పంటించారు తోకకి. తెలియలేదు ఆయనకి, అగ్ని కాలుస్తున్నాడని తెలియలేదు ఆయనకి. ఆయనకి ఆశ్చర్యమైన తర్వాత, అయ్యో ఇంత పెద్ద మంట ఉంది కానీ ఏమి తెలియట్లేదే నాకు అప్పుడు అనుకున్నాడు, అగ్నిలోనే పుట్టినవాడిని నేను, రుద్రాంశ సంభూతుడిని,
శివస్వరూపిణి, నాకు ఈ పిల్ల అగ్ని ఏం చేస్తుంది అనుకున్నాడు ఆంజనేయ స్వామి మనసులో. తెలుసా, సీతామాత ప్రార్థన చేసింది, యద్యస్తి నేను పతివ్రతనైతే రాముడికి సేవ చేసి ఉంటే, నా మనస్సు రాముడిలో లగ్నమై ఉంటే, నేను నిజంగా రాముడి కోసం బాధపడుతూ ఉంటే, శీతోభవ హనుమత, శీతోభవ, నువ్వు ఆ హనుమంతుడి విషయంలో, ఆంజనేయ స్వామి విషయంలో శాంతంగా ఉండు, శీతంగా ఉండు, ఆయనకి సుఖాన్ని ఇవ్వు, ఆయన్ని కాల్చద్దు అని ప్రార్థన చేసింది సీతామాత. ఆ ప్రార్థన కూడా తోడైంది ఆంజనేయ స్వామికి. అందుకే ఆ తోకను అంటించినా కూడా ఆయనకేం అనిపించలా. మళ్ళీ సముద్రంలో ఇట్లా ఇట్లా అనేశాడు. ఆయన రుద్రమూర్తి, ఆయన రుద్రాంశ ఆంజనేయ స్వామి. అటువంటి ఆ స్వామిని మనం జ్యోతిర్లింగాకార నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమశివ, జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమశివ, జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమశివ, జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమశివ, జ్ఞానాకార కాలాకార, జ్ఞానాకార కాలాకార, నిర్వికార శివ శివ, నిర్వికార శివ శివ, జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమశివ, జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమశివ. గణేశ పక్ష నమః ఓం, గణేశ పక్ష నమః కుమార శిక్ష నమః ఓం, కుమార శిక్ష నమః భ్రమర సతీశ నమః ఓం, భ్రమర సతీశ నమః క్రౌంచనగస్థ నమః ఓం, క్రౌంచనగస్థ నమః జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమశివ, జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమశివ, శ్రీగిరివాస నమః ఓం, మల్లికార్జున నమః ఓం, శ్రీగిరివాస నమః మల్లికార్జున నమః శ్రీగిరివాస నమః ఓం, శ్రీగిరివాస నమః మల్లికార్జున నమః ఓం, మల్లికార్జున నమః శాశ్వత జ్యోతి నమః ఓం, శాశ్వత జ్యోతి నమః
सच्चिदानन्द नमो सच्चिदानन्द नमो ज्योतिर्लिङ्गकाराय द्वादश रूप परमशिवाय ज्योतिर्लिङ्गकाराय द्वादश रूप परमशिवाय ज्ञानाकार कालाकार निर्विकार शिवा शिवा ज्ञानाकार कालाकार निर्विकार शिवा शिवा श्रीगिरिवास नमो मल्लिकार्जुन नमो श्रीगिरिवास नमो मल्लिकार्जुन नमो शाश्वत ज्योति नमो शाश्वत ज्योति नमो सच्चिदानन्द नमो सच्चिदानन्द नमो 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 हर 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 नमो हर 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 नमो शिव 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 नमः शिवाय 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 हर 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 नमः शिवाय हर 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 नमः शिवाय शिव 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 नमः शिवाय शिव 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 नमः शिवाय 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 शिव 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 नमः शिवाय शिव 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 नमः शिवाय हर 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 नमः शिवाय हर 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 नमः शिवाय 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 नमः हर 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 नम ओम नम ओम हर 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 नम ओम नम ओम शिव 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 नम ओम नम ओम शिव 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 नम ओम 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 नम ओम
నమో 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 నమ శివాయ 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 శివాయ నమ శివాయ శివాయ నమ శివాయ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమ శివ జ్యోతిర్లింగాకార ద్వాదశ రూప పరమ శివ జ్ఞానకార కాలకార నిర్వికార శివ శివ జ్ఞానకార కాలకార నిర్వికార శివ 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 పరమ శివ 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 హర 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 శివ శివ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ జ్యోతిర్లింగాకార ఆయనే జ్యోతిస్వరూపుడు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణ శివ జ్యోతిర్లింగం నిజంగా జ్యోతిర్స్వరూపంగా పూర్ణంగా ఆ జ్యోతి స్తంభాకారంగా స్వామి వెలిసిన చోటు అరుణాచలం. హరిహరులు ఇద్దరు కూడా ఏకమై అవతరించిన క్షేత్రం. విధి హరి ఇద్దరిని కూడా పరీక్ష చేసిన చోటు. మహాజ్ఞానాన్ని జ్ఞానులందరూ కూడా పొందిన చోటు అరుణాచలం. అరుణాచలేశ్వర అద్భుతమైన క్షేత్రం. తిరువణ్ణామలై అంటాం. తిరు అంటే శ్రీ, చాలా గొప్పది అని అర్థం. అన్నామలై, అన్నా అంటే అగ్ని, మలై అంటే కొండ. తిరువణ్ణామలై తమిళ్లో పిలుస్తారు. అరుణాచలం అదే అరుణాచలేశ్వర స్వామి. ఆయన అక్కడ అగ్ని రూపంగా ఉన్నాడు. ఆ అగ్ని రూపంగా ఉన్న స్వామిని శర్వో భవస్తథా రుద్రః శర్వో భవస్తథా ఉగ్రో భీమః పశోః పతిః ఉగ్రో భీమః పశోత్పతిః ఈశానశ్చ మహాదేవో ఈశానశ్చ మహాదేవో మూర్తయశ్చాష్టవిశ్రుతాః మూర్తయస్వాష్టవిశ్రుతాః మూర్తయశ్చాష్టవిశ్రుతాః. ఈ 8 మంది 8 నామాలు కూడా స్వామి యొక్క అష్టమూర్తి తత్వాన్ని తెలుపుతూ ఉన్నాయి. ఆయనే అగ్నిగా ఉండి లోకాన్ని రక్షణ చేస్తున్నాడు. అగ్ని లేని చోటు లేదు. అగ్ని లేని చోటులో జీవం లేదు. అగ్ని జఠరాగ్నిగా ఉన్నాడు. కళ్ళలో జ్యోతిస్వరూపంగా జ్ఞానస్వరూపంగా ఉన్నాడు. హృదయంలో యోగాగ్నిగా ఉన్నాడు. పూర్ణంగా శరీరం అంతా కూడా ప్రాణాగ్నిగా ఉన్నాడు. ఇక చెట్లలో యాగాగ్ని యజ్ఞాగ్నిగా ఉన్నాడు. నీటిలో బడమాగ్నిగా ఉన్నాడు. ఆకాశంలో దహరాగ్నిగా ఉన్నాడు. సర్వవ్యాపకుడు అగ్ని. పంచభూతాలు అన్నిట్లోనూ ఉన్నాయి. కొద్దిగా ఆయన కూడా ఉండి తీరుతుంది. కానీ అగ్ని మాత్రం సర్వవ్యాపకుడు. మధ్యముడు కదా. మధ్యమ అంటే చాలా ప్రేమ. పృథివీ ఆపహ తేజ, తర్వాత వాయు ఆకాశ. మధ్యముడు చాలా ప్రేమ ఆయన అంటే. ఇటు ఇద్దరికి ప్రేమ, అటు ఇద్దరికి ప్రేమ. మధ్యలో ఉన్నాడు ఆయన అగ్నిస్వరూపంగా. ఆ అగ్ని రూపంగా రుద్రాయ అగ్నిమూర్తయే నమః. రుద్ర రూపంగా అగ్నిమూర్తిగా లోకాల్ని రక్షణ చేస్తున్నాడు ఆ స్వామి. అరుణాచలంలో ఆ స్వామి అవతరించిన ఆ ఘట్టం, లీలా విశేషం చాలా అద్భుతమైంది. ఇప్పుడు మనకి కాలాతీతమవుతోంది కాబట్టి రేపు చెప్పుకునే కథ అది. ఇప్పుడు చెప్పుకోవడానికి అవకాశం లేదు మనకి. గృహపతిని అగ్ని అని పిలుస్తారు. గృహపతి
అగ్నికి పేరు ఏమిటి అంటే గృహపతి. ఎంత మంచి పేరు, యజమాని. ఎవరి ఇంటికి నిజమైన యజమాని? అగ్ని. ఎక్కడ అగ్ని ఉపాసన జరుగుతోందో, అగ్ని స్మరణ అంటే ప్రాణం. అగ్నికి గాలి కావాలి కదా, గాలి లేకపోతే అగ్ని ఎలా ఉంటుంది? పూర్తిగా బంధించేసి ఒక దీపం పెట్టండి, గాలి లేదు, ఆరిపోతుంది. ఎక్కువగా గాలి ఉంటే అది పనికిరాదు. అందుకే ప్రాణాయామం కావాలి. జఠరాగ్నికి ప్రాణాగ్నికి ప్రాణాయామం కావాలి. మనం బంగారు పని చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటాం. భస్త్రి ఉంటుంది, ఆ తిత్తిని కొడుతూ ఉంటారు. కొడుతూ ఉంటే అగ్ని లోపల ప్రజ్వలిస్తూ ఉంటుంది. రాధేశ్యామ్ అంటే ఆ క్షేత్రంలో, వైష్ణవి క్షేత్రంలో అగ్ని వెలిగినట్టుగా నామస్మరణ చేస్తే లోన ఉన్న అగ్ని వెలుగుతుంది, రగులుతుంది. అగ్ని తేజస్సునిస్తుంది, మనకి శక్తిని ఇస్తుంది, ప్రాణశక్తిని ఇస్తుంది, ఆయుస్సుని పెంచుతుంది. జఠరాగ్ని బాగా పచనం అవుతుంది. మంచి మాటలతో పచనమైంది మన అగ్ని, మన అన్నం లోన ఉన్నది. అలా ఆ వాయువు లేకపోతే అగ్ని లేదు, వాయువు ఎక్కువనా కూడా అగ్ని లేదు. అగ్ని రూపంగా స్వామి ఉన్నాడు. గృహపతిగా ఉన్నాడు, యజమానిగా ఉన్నాడు, ఇంటిని రక్షణ చేస్తూ ఉన్నాడు. ఆ గృహపతిని, ఆ స్వామిని ఎలా ప్రార్థన చేస్తుంది వేదం తెలుసా? ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తుంది. గృహపతి కథ ఒక అద్భుతమైన కథ. అది విశ్వానర మహర్షి తపస్సు చేసి గృహపతిని పుత్రుడిగా పొందాడు. రుద్రుడే వచ్చి చెప్పాడు, నేనే నీకు పుత్రుడిగా జన్మిస్తాను. ఆ రుద్రుడే గృహపతిగా జన్మించాడు. ఆయన్ని ప్రార్థన చేస్తుంది వేదం. అగ్నే గృహపతే సుగృహపతిరహం త్వయా గృహపతి నా భూయాసం. ఓ గృహపతి, ఓ అగ్నిదేవా, నాకైతే ఇల్లు ఉంది, ఇల్లు కట్టుకున్నాను, బాగా ఉంది, వాస్తురీత్యా కట్టుకున్నాను, చాలా కాస్ట్లీ మార్బల్స్ వేశాను, మంచి లైట్లు పెట్టాను, అలంకారం అంతా అయింది. పేరుకు మాత్రమే ఇల్లు, కానీ నువ్వు వచ్చినప్పుడే కదా నిజమైన ఇల్లు. స్వామీజీ ఒక పాదం పెట్టి వెళ్ళండి, అదే మాకు గృహప్రవేశం అంటారే. అలా నువ్వు రావటం కదా నిజమైన ఇల్లు అవుతుంది. అది ఈ ఇల్లు మాదే, నువ్వు ఇచ్చిన ఇల్లు ఇది. ఈ ఇంటికి నువ్వు రావాలి. అంటే ఎక్కడైతే సత్క్రియ జరుగుతుందో, అగ్ని అంటే సత్కార్యం, అన్నిటినీ కాల్చేవాడు కదా, చెడునంతా కూడా కాల్చేస్తున్నాడు. సత్క్రియ, సత్కర్మ. గృహపతి, నువ్వు రానాయనా మా ఇంటికి. ఎందుకని? ఇల్లు ఉంది, నేను ఇప్పటి వరకు ఊరికే గృహపతిని, కానీ సుగృహపతి అవ్వాలి నేను. అంటే మంచి ఇల్లు కలిగిన వాడు అవ్వాలి నేను. వేదం ఎట్లా ప్రార్థన చేస్తుంది చూడండి, ఎంత చమత్కారంగా ప్రార్థన చేస్తుంది. అగ్నే గృహపతే సుగృహపతిరహం త్వయా గృహపతి నా భూయాసం. నువ్వు గృహపతి, నిజమైన యజమాని, నీది నిజమైన ఇల్లు. నీకెవరిచ్చారు ఇల్లు? నీటిలో ఉన్నావు, వృక్షంలో ఉన్నావు, మన మథనం చేశారు కదా, మథనాగ్ని. చెట్లో ఉన్నావు నువ్వు, అంతటా ఉన్నావు, రాయిలో ఉన్నావు, రాయితోనే అగ్ని తీశారని చెప్తారే, రాయిలో ఉన్నావు. ఆ పాషాణ యుగంలో, రాతి యుగం అంటామే, అన్నిట్లోనూ ఉన్నావు నువ్వు. నువ్వు నిజమైన గృహపతి. నువ్వు మా ఇంటికి రా. ఎందుకని? నా ఇల్లు ధన్యం అవుతుంది, నా ఇల్లు నిజమైన ఇల్లు అవుతుంది, అందుకనే నువ్వు రా అని వేదం పిలుస్తోంది గృహపతిని. పిలిచి చాలా చమత్కారంగా, వేదం చాలా అందరికైనా ఇంటెలిజెంట్, అందరికీ మాటలు ఇచ్చింది. ఈరోజు మహా జ్ఞానులు అనుకుంటున్నారే, వీళ్ళందరికీ జ్ఞానం ఇచ్చింది వేదమే. వేదం నుంచే పుట్టింది సమస్తం. వేదం లేకపోతే ప్రపంచంలో జ్ఞానం అనేది లేదు. పరమాత్మకు మన మీద దయ ఉన్నది అనటానికి ఒకటే ఒక సంకేతం, అంతకన్నా గొప్ప సంకేతం అక్కర్లేదు. అదే వేదరాశి. వేదరాశిని మనకిచ్చి స్వామి అనుగ్రహించాడు. ఎంత దయామయుడు, ఎంత కరుణాపురుషుడు. వేదాన్ని ఇచ్చావే, ఈ జ్ఞానాన్ని ఇచ్చావే, ఇంతకన్నా గొప్ప అనుగ్రహం మాకు అక్కర్లేదని ప్రార్థన చేయాలి. జ్ఞానభిక్ష పెట్టాడే, అన్నభిక్ష పెట్టిన వాడి కన్నా గొప్పవాడు జ్ఞానభిక్ష పెట్టినవాడు. చాలా ముఖ్యం కదా అది. ఎందుకంటే అన్నం తినలేని పరిస్థితులు ఉంటాయి, కానీ జ్ఞానం వద్దు అని చెప్పే పరిస్థితి ఎప్పుడు లేదు జన్మలో. పుట్టిన తర్వాత జ్ఞానం కావాల్సిందే కదా. ఆ జ్ఞానాన్ని ఇస్తాడు గురువు. ఎలా ఇస్తాడు? అన్నాన్ని పెట్టి జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకే అన్నపూర్ణ జ్ఞానపూర్ణ. ఆ అన్నం పెట్టాడే, ఆ పెట్టిన అన్నంలోనే జ్ఞానాన్ని కలిపిచ్చేస్తాడు. ఇది తినరా జ్ఞానం రాని నీకు అని, ప్రసాదం. అందుకని అన్నపూర్ణ మందిరంలో తినేది అన్నం కాదు, జ్ఞానామృతం. జ్ఞానామృత పూర్ణ అమ్మవారు. ఆయన పిలిచి, నేను సుగృహపతిరహం త్వయా గృహపతి నా భూయాసం. సుగృహపతిర్మయాత్వం గృహపతి నా భూయా. నీకు కూడా ఊరికే పేరుంది, గృహపతి గృహపతి అని పిలుస్తున్నారు. ఇల్లా పాడా ఏముంది నీకు? ఊరికే పేరుకి మాత్రమే ఇల్లు. నీళ్లలో ఉండటం ఏమిటయ్యా? వృక్షాల్లో ఉండటం ఏమిటయ్యా? రాళ్లలో ఉండటం ఏమిటయ్యా? ఎవరో వాళ్ళ వీళ్ళ హృదయాల్లో ఉండటం ఏమిటయ్యా? జఠరాగ్నిగా ఉండటం ఏమిటయ్యా? ఇవన్నీ వద్దు, నా ఇంటికి వచ్చేసాయి, నీకు కూడా ఒక మంచి ఇల్లు దొరుకుతుంది. చూడండి వేదం ఎలా ప్రార్థన చేస్తుందో. ముందేమో తన గురించి చెప్పుకున్నాడు, నాకు మంచి ఇల్లు కావాలి, నువ్వు రా. తర్వాత నీకు ఇల్లు కావాలి కదా, నా ఇంటికి రా. అది పిలవటం పద్ధతి, గురువుని పిలిచే పద్ధతి వేదం నేర్పిస్తుంది.
సుగృహపతిర్మయా త్వం గృహపతినా భూయా. వచ్చావు కదా నా ఇంటికి, ఇక ఏం ప్రార్థన చేయాలి? ఏమంటుంది వేదం? సుగృహపతిర్మయా త్వం గృహపతినా భూయా శతగుం హిమాస్తామాశిషమాశాసే. శతగుం హిమాహ. మరి వచ్చావు కదా, నీకు అన్ని సేవలు చేశాం, ఆహుతులన్నీ అర్పణ చేశాం, మరి ఏదైనా కోరకుండా పంపిస్తే మేము మనుషులం ఎట్లా అవుతాం కదా? మనిషి అన్న తర్వాత ఏదైనా కోరాలి కదా. ఏం కోరితే బాగుంటుంది ఆలోచన చేసింది వేదం. ఆలోచన చేసి శతగుం హిమాహ తామాశిషమాశాసే. శతగుం హిమాహ. సాధారణంగా ఏమంటామండి మనం? శతంజీవేమ శరదశతం. శరదృతువులు 100 శరదృతువులు చూడాలండి వీళ్ళు. అంటే 100 ఏళ్ళు బతకాలి అని. ఎంత చమత్కారంగా చెప్పారు చూడండి. 100 ఏళ్ళు అనలేదు, 100 శరదృతువులు చూడాలండి మేము, అంతే ఆశ, ఇంకేం లేదు. అంటే 100 ఏళ్ళు బతకాలి అని. వీడొక్కడే బుద్ధివంతుడు ప్రపంచంలో. ఇక్కడ వేదం ఏమని ప్రార్థన చేస్తుంది? వచ్చినవాడు అగ్ని కదా, శరదృతువుని ప్రార్థన చేయకూడదు. అగ్ని చలిని పోగొట్టేవాడు కదా, అందుకని అగ్నిని ఏమని ప్రార్థన చేస్తుంది? శతగుం హిమాహ తామాశిషమాశాస్. అంటే హేమంత ఋతువులు, 100 హేమంత ఋతువులు బతకాలి నేను, అది ప్రార్థన చేసేది అగ్నిని. శతగుం హిమాహ, అదొక్కటే, ఇంక వేరే ఏం కోరిక లేదు. శతగుం హిమాహ తామాశిషమాశాసే అని అదొక్కటే కోరిక అని తర్వాత గుర్తు చేసుకుని మళ్ళీ ఇంకొక కోరిక చెప్తుంది వేదం. కాదు కాదు, ఇంకొక కోరిక ఉంది. అవునా, అడుగు. సరే, వచ్చాను కదా, మరి నీ ఇంటికి వస్తానన్నాను, వచ్చాను, హౌస్ విజిట్ తప్పదు. కారు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, భోజనం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా, వాళ్ళు వచ్చేంతవరకు ఇక్కడ కూర్చోవాలి. సరే, ఉన్నాను కదా, అడుగు అంటే అప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుని ఇంకొక వరాన్ని అడిగే విధానాన్ని వేదం నేర్పిస్తుంది మనకి. శతగుం హిమాహ తామాశిషమాశాసే తంతవే జ్యోతిష్మతీం తామాశిషమాశాసే. తంతవే, నా తంతు అంటే వంశ పారంపర్యం, ఈ వంశానికి జ్యోతిష్మతీం తామాశిషమాశాసే. జ్యోతిష్మతి, జ్యోతిష్ కావాలి, వెలుగు కావాలి, ఆ చార్మ్ కావాలి. అది లేకపోతే నీరసించిపోతే ఎలా ఉన్నారండి, అయ్యో వీక్గా ఉన్నామండి అనొద్దు అంటారు అప్పాజీ. ఎలా ఉన్నావు, బాగున్నాను, బాగా అయిపోతావు అంటారే, అది. అందుకే వేదం ఏం చెప్తుంది? తంతవే జ్యోతిష్మతీం తామాశిషమాశాసే. తంతు, ఈ వంశం కోసం నేను జ్యోతిష్మతి అనే ఒక నగరాన్ని, అగ్ని నగరాన్ని జ్యోతిష్మతి నగరం అని పిలుస్తారు. ఆ నగరాన్ని, నాలో వెలుగుని నేను ప్రార్థన చేస్తున్నాను. తంతవే జ్యోతిష్మతీం తామాశిషమాశాసే అని అక్కడికి ఆపకుండా ప్రతిసారి తమాశిషం తమాశిషం అని విసిగిస్తున్నాడే అనుకుని వేదం చివరిలో అముష్మై జ్యోతిష్మతి, వీడికి కూడా అది నా పక్కన ఉన్నాడే పాపం అంటే. చూడండి, వేదం మనకొక్కళ్ళకే ప్రార్థన చేయకుండా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ప్రార్థన చేయాలి అని చెప్పి నేర్పిస్తుంది మనకి. మన దగ్గర ఉన్నది 10 మందితో పంచుకోవాలి అని నేర్పిస్తుంది వేదం. అదే భగవంతుడికి చాలా ఇష్టమైంది. తంతవే జ్యోతిష్మతీం తామాశిషమాశాసే అముష్మై జ్యోతిష్మతీం. ఇంకా ఎక్కువగా విసిగించకూడదు పరమాత్మని అక్కడికి వదిలేస్తుంది. అముష్మై జ్యోతిష్మతీం, ఇంకా తామాశిషమాశాసే అనలేదు, అక్కడికి ఆపేసింది. గృహపతిని ప్రార్థన చేసే విధానాన్ని వేదం అట్లా చెప్పింది. ఆ గృహపతే అగ్నిమూర్తిగా, రుద్రమూర్తిగా, అరుణాచలేశ్వర స్వామిగా అవతరించాడు. అటువంటి స్వామిని మనం ఈరోజు ప్రార్థన చేసుకున్నాం. ప్రధానమైన అవతారం, ప్రధానమైన మూర్తి మన మైసూరు దత్తపీఠంలో ఉన్నది కాలాగ్ని శమన దత్తస్వామి. ఎక్కడ ప్రతిష్ఠ చేశారు? 40 ఏళ్ళు ఎక్కడైతే హోమకుండంలో నిత్యాగ్నిహోత్రం జరిగిందో అదే స్థానంలో దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠ చేశారంటే గృహపతి అగ్నిని ఏమని ప్రార్థన చేయాలి? శ్రియమిచ్చే దుతాశనాథ్. అగ్ని నుండి శ్రియం, సంపద, జ్ఞానలక్ష్మి, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యాన్ని ప్రార్థన చేయాలి. అందుకనే అందరికీ కూడా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని ఆ దత్తుడు ఇవ్వని అని త్రిమూర్తిగా, త్రిముఖంగా కాలాగ్నిశమన దత్తస్వామిని మైసూరులో ప్రతిష్ఠ చేశారు. ఇది కారణం. ఈ మూడింటిని మనకి అగ్ని రూపంగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి దత్తస్వామిని మైసూరులో దర్శనం చేస్తూ ఆయన్నే అభేదంగా అరుణాచలేశ్వర స్వామిగా దర్శనం చేసే అటువంటి సాధనని మనమందరం కూడా అభ్యాసం చేస్తాం. అటువంటి సాధన అందరికీ కూడా అనుగ్రహించని అని ప్రార్థన చేస్తూ శంకరం శంకరం వంచితమారం భజత వరవరం. శంకరం శంకరం వంచితమారం భజత వరవరం. శ్రీగలం చిత్కలం ఖండితకాలం మమత హతబలం. శ్రీగలం చిత్కలం ఖండితకాలం మమత హతబలం.
मानसाधृतबहुभवनं मानसाधृतबहुभवनं नानाजीवाकारोल्लसनं नानाजीवाकारोल्लसनं शङ्करं शङ्करं वञ्चितमारं भजत वरवरं शङ्करं शङ्करं वञ्चितमारं भजत वरवरं करुणायाधृतभुवनगणं करुणायाधृतभुवनगणम् अवगतिवितरणमथ कलविकरणम् अवगतिवितरणमथ कलविकरणम् शङ्करं शङ्करं वञ्चितमारं भजत वरवरं शङ्करं शङ्करं वञ्चितमारं भजत वरवरं कामदं हृतमदनमदं कामदं हृतमदनमदं कलितप्रमदं सचिदानन्दं कलिताप्रमदं सच्चिदानन्दं शङ्करं शङ्करं वञ्चितमारं भजत वरवरं शङ्करं शङ्करं वञ्चितमारं भजत वरवरं श्रीगलं चित्कलं खण्डितकालं नमत हतमलं श्रीगलं चेत्कलं खण्डितकालं नमत हतमलं नमत हतमलं नमत हतमलं नमत हतमलं नमत हतमलं हर नमः पार्वती पतये हर हर महादेव जय बोलो सद्गुरुनाथ महाराज की जय जय అగ్నిమూర్తి ప్రార్థన పంచాగ్ని ప్రార్థనని వేదం ఇంకా అద్భుతంగా చెప్తూ ఉన్నది. నర్య ప్రజామ్మే గోపాయ అమృతత్వాయ జీవసే, మన కోసం మన లోకం కోసం సత్కర్మల కోసం ఎలా ప్రార్థన చేయాలి అని, అగ్ని రూపంగా ఉన్న శివుణ్ణి ఎలా ప్రార్థన చేయాలి అని వేదం చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నది. ఆ ఘట్టాన్ని రేపు మనం మాట్లాడుకుందాం.